morning, sir. Good morning, sir. Good morning, all of you, leader. Good morning, all of you. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ డియర్స్, వెల్కమ్. నమస్తే అందరికి. వెల్కమ్ అందరికి. Good morning, sir. Good morning, all of you leaders. Good evening. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, అందరికి నమస్తే. గుడ్ మార్నింగ్ బాలనాథన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Sir, morning, all of you. సార్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అందరికి చాలా రోజులైంది. గుడ్ ఈవినింగ్ సార్. అందరికి పేరున గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే. వెల్కమ్ ఆల్, వెల్కమ్ ఎవ్రీబడి. సో చెప్పండి సార్, ఏమన్నారు సార్? అందరు బాగున్నారు కదా? ధనపతి శంకరరావు సార్ ఇంత అంతా హ్యాపీ సార్. చక్కగా ఫార్మింగ్ చేసుకుంటున్నాం, టోకెన్ ఫార్మింగ్. ఇంకా కూడా హ్యాపీ రోజులు రాబోతున్నవి. ఓకే, ఇంకా కూడా హ్యాపీ నేను టైం చెప్పాను, అది చెప్పాను కానీ సో ఇంకా హ్యాపీ రోజులని రాబోతున్నాయి సార్. మరి ఇది ఎందుకంటే మీ అందరికి తెలుసు, నాకు నా దగ్గరికి వచ్చింది మీ దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అలా ఆపడం నాకు ఇష్టం ఉండదన్న సంగతి మీ అందరికి తెలిసే ఉంటది ఇప్పటివరకు కూడా. డోంట్ వర్రీ, బీ హ్యాపీ. ఇదేదో ఇక్కడ వచ్చే వాళ్ళకి నేను మోటివేట్ చేయాలనో లేకపోతే మీటింగ్ వచ్చారు కదా నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు. సో ఇట్స్ ట్రూ, ఇది ఎందుకంటే నిజం అన్నమాట. సో అందుకని చెప్పేసి మరి అందరికి నేను రోజు చెప్తూనే ఉంటాను. నేను మాట్లాడాలి, నేను ఎప్పుడన్నా మీటింగ్ లో మాట్లాడకపోతే మీరు అందరు మాట్లాడుకోండి, మీరు అందరు మాట్లాడండి. ఎందుకంటే నేను రియలిస్టిక్ గా బిజీగా ఉంటేనే నేను మాట్లాడా, అంతే తప్ప లేకపోతే నేనే ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ రోజు కూడా మరి మీకు చెప్పాను ఆల్రెడీ, మొన్న లీడర్స్ మీటింగ్ వెళ్ళాం, మళ్ళీ మీ లీడర్స్ మీటింగ్ జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తే నేను చెప్తాను మీకు, అట్లేం లేదు. బట్ విషయం ఏంటంటే ఇక్కడ మన అందరికి శంకర సార్ ఉన్నారు కదా, వెంకటేష్ సార్ కూడా చెప్పండి సార్, మేము ఎదురు చూస్తున్నాం. అదే వెంకటేష్ సార్ కూడా వింటున్నారు కదా, అందుకని చెప్తున్నాను మీకు. బాలనరసింహ సార్ కూడా వింటున్నారు. సో వడపల్లి మౌనిక మేడం ఉన్నారు, అంటే ఆల్రెడీ అక్కడికి కూడా వాళ్ళందరూ వచ్చారు మళ్ళీ. సో నేను ఓవరాల్ గా చెప్తాను, ఎందుకంటే డీటెయిల్ గా చెప్పాను కానీ ఓవరాల్ గా చెప్తాను. ఓవరాల్ గా సార్ మనమైతే 100లో 0.0000000.1 కూడా టెన్షన్ అవసరం లేదు సార్. వన్స్ అగైన్ మరొకసారి కూడా చెప్తున్నా, మరొకసారి కూడా క్లియర్ అయిపోయింది అనమాట. అంటే మనకు భయం అనేది లేదు. బట్ ఏంటంటే మళ్ళీ మనం అంటే ఏం జరగబోతుంది అసలు ఏంటి అనేది మనకు తెలిసింది కనుక మరొకసారి చెప్తున్నా. సో ఎందుకంటే ఈ మీటింగ్ ద్వారా మీరందరూ కూడా వింటున్నారు. అంటే మనకు అక్కడికి కూడా మన వాళ్ళ చాలా మంది వచ్చారు, అట్లేం లేదు. అంటే నేను ఒక్కనే వెళ్ళానని కాదు, చాలా మంది వచ్చారు. ఓకే, సో చాలా మంచి విషయాలే మళ్ళా విన్నాం సార్. త్వరలో మేబీ ఒక టూర్ కూడా ఉండబోవచ్చు మేబీ, బట్ అందరికి కాదు, అది మేబీ ఉండబోవచ్చు. అది అందరికి తెలుస్తుంది, అట్లేం లేదు. సో ఆ విషయం తర్వాత. కానీ ఫస్ట్ నేనేం చెప్తా అంటే మనకు డోకలేదు సార్. సో మనకు ఎందుకు డోకలేదు అంటున్నాను అంటే, సో సార్ అందరు అనుకుంటున్నారు ఇంకా నాకు పైసలు వస్తలేవని చెప్పేసి, బట్ నాకు వస్తున్నాయి అంటే నాకు కూడా రావట్లేదు. బట్ మనం ఏం చేస్తున్నాము అంటే టైం మీద ఫార్మింగ్ చేసుకుంటున్నాం, టైం మీద సిడిపడి అంటే ఏది ఏ టైంలో వచ్చింది అనేది చూసుకుంటూ వెళ్తున్నాం. సో ఏదైతే మనం బిఎన్బికి మనం భయపడట్లేదు, అదొకటి. సో తర్వాత మనము ఇటువంటి ప్లేస్ లో కూడా మనం కొత్త వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే నో భయం, అంటే మనము ఆలోచించాల్సిన పని లేదు. సో మనకు మన అసెట్ అనేది పెంచుకుంటూ పోవడమే ప్రాధాన్యత ఇవ్వండి. సో ప్రతి ఒక్కరూ నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే మరొకసారి చెప్తున్నాను మీ అందరికీ. సో ఇయ్యాలు వచ్చినాయా డబ్బు మనకు రావట్లేదు కదా, మనం జేబులు వేసుకోవట్లేదు కదా అని మాత్రము అలాంటి ఆలోచన తీసేయండి. సో వీఆర్ గోయింగ్ టు బిగ్ అనమాట. అంటే ఎప్పుడు మనం చెప్తూనే ఉంటాం కానీ అది మన మనసు మేము చెప్పినాం కావచ్చు, మా మనసులోకి వెళ్ళి స్వతహాగా చెప్పినాం కావచ్చు, బట్ జరిగేది అదే సార్. సో ఈ రోజు కూడా మాకు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే, ఈవెన్ మీరందరూ మీటింగ్ రాకపోవచ్చు, నేను ఎప్పుడైతే ఆ మీటింగ్ లో ఉంటానో 2 to 3 hours నాకు అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు, అరే ఇవన్నీ మన విషయాలు చెప్తున్నారు కదా అనిపిస్తుంది. అంటే ఎందుకు మన విషయాలు చెప్తున్నారు అని చెప్పన్నా సార్. నాకెక్కడ కొత్తగా అనిపించదు, ఇక్కడ మీకు కొత్తగా అనిపించదు. అంటే లీడర్లోకి కొత్తగా అనిపిస్తుంది, పర్లేదు చాలా మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది. కానీ రోజు వస్తారు చూడండి, రోజు కంటిన్యూ వస్తారు, వాళ్ళు మాట్లాడరు. అంటే మాట్లాడిన వాళ్ళందరూ కూడా బిలో అని నేను చెప్పాను, అంటే బిలో అంటే పాజిటివ్ అని చెప్పాను.
బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు కదా సార్, ఎందుకంటే 100లో 2-3 ఉంటారు కదా సార్. 100లో 2-3 జస్ట్ వినడానికి మాత్రమే వస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రాజు సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మామూలు అనుకుంటారు. కాదు సార్, బట్ జరిగేది అదే. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుకుంటున్నామో సార్, జరిగేది అదే. నేను అప్పుడప్పుడు మీకు ఏం చెప్తానంటే సార్, మనం ఒక పదాన్ని పదే అనుకుంటే నిజంగానే హకీకత్తులోకి వస్తుంది సార్. హకీకత్ అంటే ఏంటి సార్, దాన్ని ఏమంటారు తెలుగులో మనం, అది నిజ రూపంలోకి వస్తుంది సార్. అందుకే పాజిటివ్నెస్ అనుకోమంటారు, పాజిటివ్నెస్ అనుకోమంటారు. అందుకే సో నేను మీకు అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, ఎప్పుడు చెప్తున్నాను, ప్రతిరోజు మీటింగ్ లో నేను 1-2 సార్లు ఖచ్చితంగా నేను ఏమంటానంటే, మీకు డోకా లేదు, మనకు ప్రాబ్లం లేదు, మనకు భయం లేదు అంటుంటాను, రైట్. సో అదే మళ్ళీ ఈ రోజు నేను అందరి లీడర్లతో విన్నాను సార్. అంటే ఈ రోజున మీటింగ్ లో స్టార్టింగ్ టు ఎండ్ వరకు జరిగినాక అందరు ఈ రోజు సంతోషంగా, చాలా సంతోషంగా వాళ్ళు లెఫ్ట్ అవ్వడం జరిగింది మీటింగ్కి. అంటే మీటింగ్ అయిపోయేటప్పుడు మనము లెఫ్ట్ అవుతాం కదా, సో అందరూ ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ వండర్ అన్నట్టుగా సో లెఫ్ట్ అవ్వడం జరిగింది అనమాట. అంటే కొంతవరకు జరుగుతుంది, నో ప్రాబ్లం అట్లా. ఎందుకంటే ఎవరెవరి అభిప్రాయాలు చెప్తా ఉంటారు కదా సార్, అది ఇది సంథింగ్ అని చెప్పేసి. సో ఎనీవే మంచిదే. అక్కడ నేను ఈ రోజు జరిగినవి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పరాదు ఈ రోజు, ఎందుకంటే చెప్పకూడదు. ఆ పాయింట్ టు పాయింట్ చెప్పరాదు, కానీ అవి వస్తాయి. ఎట్లా వస్తాయంటే ఎప్పుడన్నా మనం మాట్లాడినప్పుడు జనరల్ గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఆ మాటలన్నీ. బట్ అక్కడ జరుగుతాయి ఏంటంటే సార్, ఇక్కడ మనం రోజు మాట్లాడుకుంటాం ఏమంటే సార్, మనం ప్రతిదీ అసెట్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు ఇంకొకటి చెప్పాలంటే, ఈ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి ఒకటి సంథింగ్, అది నేను సీరియస్ చెప్పాలి నేను తర్వాత అని రేపు చెప్తాను దాని గురించి. అలాగా సో ఇలా ఒక్కొక్క టార్గెట్ కూడా ఉంది. సో చూసారా, ఈ 1000 టార్గెట్ అనేది మీకు ఒకటి చెప్తాను. అంటే మౌనిక మేడం మీరు ఉన్నారా ఇక్కడ, కంఫర్టబుల్ ఉన్నారా? మల్లోత్ రమేష్ సార్ ఉన్నారా ఇక్కడ? ఉన్నారు మీరు, బట్ కంఫర్టబుల్ ఉన్నారు కదా? ఈ రోజు మీరు మీటింగ్ లో ఉన్నారా సార్? సార్ కొంచెం పవర్ లేకుండే, ఛార్జింగ్ లేకుండే. అదొకటి ఓకే, ఉండండి చెప్తాను, మీరు కూడా ఉండండి, ఒకటి జరిగింది చెప్తాను. మౌనిక మేడం మీరు కంఫర్టబుల్ ఉన్నారా సార్? చెప్పండి సార్. ఈ రోజు మీరు మీటింగ్ రావడం జరిగిందా మేడం? నేను చూడలేదు అక్కడ, కాకపోతే నేను డ్యూటీలో ఆఫీసులో ఉండి చెవిలో అంటే హెడ్సెట్ పెట్టుకుని వింటూ ఉన్నాను అనమాట. ఎవరు ఉన్నారని నేను చూడలేదు. ఉన్నారా మేడం? నేను పాత లింక్ క్లిక్ చేస్తే నాకు రాలేదు సార్, నేను చాలా టైమ్స్ ట్రై చేశాను, లింక్ లేకుండే. ఓకే నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం మేడం, నేను చెప్తాను మీకు, వినండి. సో రమేష్ సార్ తర్వాత మీరు కూడా వినండి, అంటే అందరూ కూడా వినండి. అంటే నేను ఎందుకు మీ ఇద్దరు నేను అన్నానంటే, సో మీరు మిమ్మల్ని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను కదా, అందుకు అలా అన్నాను అనమాట. అయితే ఇక్కడ మనము సార్ ఒక 1000 మనమే అనుకున్నాం, అంటే సిస్టమ్ ఇవ్వలేదు మనకు టార్గెట్ 1000 పీవీసీ మీట ఉంచుకుందాం ఇట్లా అని అనుకున్నాము కదా మేడం కానీ మన సార్ కానీ మీరు రియాక్ట్ అవ్వాలి అనుకున్నారు కదా సార్. సో ఇక్కడ ఈ రోజు అక్కడ ఏం జరిగింది అంటే సార్, 1000 USDT సంథింగ్ అంటే అక్కడ ఒకటి జరిగింది అనమాట. అది యూజర్ వ్యాలెట్ లో సీడ్ ఫండింగ్ చేసుకోవాలి అనే ఒక అక్కడ మాట రావడం జరిగింది. అంటే ఇది అచీవ్ అవుతే ఇంకా చాలా అచీవ్మెంట్ ఉన్నాయండి, ఎందుకంటే ఫిజికల్ మీటింగ్ జరగబోయే ఉంటే అందులో మనం పార్టిసిపేట్ మనము అంటే దానికి అచీవ్ అవ్వాలంటే కనుక. సో ఈరోజు ఒక కొత్త టార్గెట్ వచ్చింది, ఏంటంటే ఇట్లా 1000 USDT మేబీ అది ఇంకా ఎక్కువ అవ్వచ్చు, అది ఫిక్స్ కాలేదు. 1000 5000 అనేది ఫిక్స్ కాలేదు. అక్కడ జరిగింది, ఒక మాట జరిగింది అనమాట. లీడర్లు ఎవరైతే ఇప్పుడు కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి సీడ్ ఫండింగ్ చేసుకోవాలి అని యూజర్ వ్యాలెట్ నుంచి వెళ్ళి యూజర్ వ్యాలెట్ కనెక్ట్ వ్యాలెట్ సంథింగ్ నేను చెప్తాను, మరి రాసుకున్నాను, అది నేను చెప్తాను, మీకు చూస్తే అర్థమవుతుంది. సో దాంతో అంటే నేను ఇక్కడ సిమిలారిటీ ఏం జరిగిందని మీకు చెప్తున్నాను. సిమిలారిటీ ఏం జరిగిందంటే 1000 సిమిలారిటీ ఏంటంటే 1000 సిమిలారిటీ జరిగింది సార్. సో నాకు నిజంగా అంటే అప్పుడప్పుడు నేను ఊరికే చెప్పండి నేను, ఎందుకంటే ఆమె అనుకున్న జరుగుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి మీకు ఊరికే చెప్పండి, నిజంగానే చెప్తాను. ఎందుకంటే నాకు కూడా జరుగుతుంది, నేను మంచి అనుకుంటాను, మంచి ఆలోచిస్తాను కనుక. ఈవెన్ ₹1,00,00,000 నేను ఇప్పుడు వెనకేసుకోపోవచ్చు, లేకపోతే నా దగ్గర లేవు కావచ్చు. బట్ విషయం ఏంటంటే నాకు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి మరి నాకు ఇది అవుతుంది కనుక నేను ఆ నమ్మకంతో మీకు చెప్తాను అనమాట. సో మీ అందరికి కూడా అలాగే జరుగుతుంది, ఎందుకంటే మంచి అనుకున్నప్పుడు మంచి జరుగుతుంది కనుక.
సో ఇక్కడ ఏమైందంటే నాకు ఫుల్ఫిల్ గా నవ్వొచ్చింది. వింటున్నారు సార్ రమేష్ సార్ కానీ, మా దామని శంకరరావు సార్ కానీ, మేడం గారు మీరు వింటున్నారు కదా? వింటున్నాం సార్, వింటున్నాం. అదే బాలకృష్ణ సార్ అక్కడ. సో మనం ఇక్కడ ఏదైతే ఈ 1000 అనేది సార్ అంటే ఎగ్జాంపుల్ వేరే హిందీ మీటింగ్లలో నేను చెప్పేది జరగలేదు ఇక్కడ. అట్లా 1000 అనే విషయం అసలు ఎక్కడ జరగలేదు. ఇలాంటి ఒక అంటే ఇలాంటి విషయం జరగలేదు. మనమే అనుకున్నాం తప్ప ఇట్లా చలో మనం ఇప్పుడు ఒక 50 రూపాయలప్పుడు 45 రూపాయలప్పుడు 1000 పీస్ పెట్టి కొనుక్కొని మనం పెట్టుకుందాం. దాంతో పాటు సీడ్ పడిన టోకెన్ ఫార్మ్ అది వేరే. బట్ ఇక్కడ స్పెషల్ గా కొనుక్కొని పెట్టుకుందాం. 2 to 3 years మనం ఆగుదాము. ఆగి అది నువ్వు 50 రూపాయలతో కొనుక్కుంటే 500 దగ్గర పెట్టుకోండి, అది 5 లక్షల రూపాయలు అవుతుంది. అప్పుడు నీ పెట్టిన 50,000 తీసేస్తే 4 లక్షలన్నర నువ్వు 3 సంవత్సరాల్లో సంపాదించుకున్న వాడు అవుతావు ఎక్స్టెన్షన్ గా అని అనుకున్నాము. సో దానికి అక్కడ ఆ 1000 అక్కడ టార్గెట్ పెట్టడం జరిగింది. అంటే ఇంకా అది ఫిక్స్ కాలేదు, కానీ ఆ 1000 గురించి చాలా మంది యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే 5,000 తోని చేసుకోవాలా, 5,000 తో చేసుకోవాలంటే చాలా మంది సార్ అందరి దగ్గర ఉండకపోవచ్చు, 5,000 అంటే చాలా ఉంటుంది అండ్ సంథింగ్ వాళ్ళు మాట్లాడారు. ఫైనల్లీ ఇంకా చాలా మంది అభిప్రాయాలు వింటామని చెప్పేసి ఆ లీడర్లు అనుకుంటే వాళ్ళందరూ కూడా 1000 అయితే బాగుంటుంది, 1000 USD అయితే బాగుంటుంది, 1000 USD అయితే బాగుంటుందని ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలా మాట్లాడారో అప్పుడు నాకు నిజంగానే మనం అనుకున్న టార్గెట్ నాకు గుర్తొచ్చి నాలో నేనే చాలా సంతోషపడ్డాను మీటింగ్ వింటున్న సమయంలో. ఇదే సార్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంకా చాలా విషయాలు తెలిసినాయి. మీరందరూ ఎవరు వర్రీ అవ్వద్దు, మనందరం. సో ప్రతి ఒక్కరు, సో అందరికి చెప్తున్నా సార్, లీడర్లకి కాకుండా. సో లీడర్లు అయితే ఎవరు వర్రీ అవ్వరు. బట్ ఏంటంటే నేను మీటింగ్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏం చెప్తాను అంటే డోంట్ వర్రీ, బీ హ్యాపీ సార్. మీరు మీ యొక్క డబ్బులు, నేను మీకు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను, నేను డబ్బులు పెట్టుకోమని చెప్పాను. బట్ ఎవరైతే పెట్టుకున్నారో, ఇంకా పెట్టుకుని పోయే వాళ్ళు ఉన్నారో, పెట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రము ఏమాత్రం మీరు దాంట్లో డిలే పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ టైంలో ఎవరినైనా ఇన్వైట్ చేస్తే అయ్యో మళ్ళీ నన్ను నా మీద పడుతుంది అనేది కూడా మీకు భయం అక్కర్లేదు. బట్ చెప్పేటప్పుడు మాత్రము యాజ్ ఇట్ ఈస్ గా చెప్పండి. యాజ్ ఇట్ ఈస్ అంటే ఏమంటారు సార్, ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. కానీ ఎప్పుడు కానీ మనము అంటే కొంతమంది అంటే నన్ను కూడా తీసుకున్నాం అందులో. సో ఎలాగైతే 2,250 ఎవరు అవసరం లేదు 32 వస్తాయని ఆ విధంగా మాత్రం చెప్పకుండా, సో ఇక్కడ జరుగుతున్నది చెప్పండి, వస్తే రానే లేకపోతే లేదు. బట్ వాళ్ళు వస్తే కనుక వాళ్ళు 50,000 పెట్టుకొని, 1,00,000 పెట్టుకొని, 5 లక్షలు పెట్టుకొని, 10 లక్షలు పెట్టుకొని, బట్ వాళ్లకు 1 రూపాయి కూడా ఇక్కడ లాస్ అనేది ఉండదు, బెనిఫిటే తప్ప. అదొకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా. సో ఎవరు కానీ భయపడద్దు. బట్ ఉన్నట్టు చెప్పండి. ఏది మనకు కల్పితం మనకు అవసరమే లేదు సార్, కల్పితం మనకు అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఇప్పుడు ఇది మాత్రం వాస్తవమే, ఎందుకంటే మనము ఇప్పుడు ఇందులో చేసాము, ఇన్ని రోజుల నుంచి మనము మళ్ళీ పాత వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు మనల్ని టేకేజ్ తీసుకోవడం జరుగుతుంది. ఎస్ కామన్, ఖచ్చితంగా నేను కూడా అగ్రి విత్ యూ. ఎందుకంటే సార్ మనము వాళ్ళు అంటున్నారు మనతో, ఎందుకంటే మనం అది ఫేస్ చేస్తున్నాం. అంటే మనము ముఖాన్ని సీదా మాట్లాడలేకపోతాం, ముఖాన్ని దాచుకోవాల్సిన అవసరం కూడా అప్పుడప్పుడు ఏర్పడుతుంది. నేను అనట్లేదు అలా అని చెప్పేసి మనము మరి మనం తప్పు చేయలేదు సార్, బట్ ఏంటంటే మనం తప్పు చేసినట్టే అక్కడ. అలా ఉంటుంది. మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమే తప్పు చేసినట్టుగా ఉంటుంది. అంటే మనం అనుకోలేదు ఈ క్రిప్టోలోకి వెళ్తుంది అని చెప్పేసి. సో ఎందుకు వెళ్ళిందో మనకు తెలుసు కనుక వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేకపోవచ్చు, లేదా మనం చెప్పే విధానం అనేది సరిగా లేకపోవచ్చు. సో దానివల్ల సో వాళ్ళు అప్పుడప్పుడు అట్లా అన్నప్పుడు మనం అలా ముఖం అంటే మనకు చెల్లకపోవచ్చు. అయినా కూడా నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో కొత్త వారిని వెతుక్కోండి, కొత్త వారిని చేసుకోండి. ఎందుకంటే కొత్త వారికి ఏంటంటే ఇది ఇక్కడ నువ్వు నీ యొక్క ప్లాన్ ను సరిగ్గా నేర్చుకుంటే కనుక $1 ఉంది ఇప్పుడు. దెన్ అంతకంటే తక్కువ పోదు సార్. ఎందుకు చెప్తున్నా మరొకసారి అంటే పోవచ్చు 0.25 కూడా రావచ్చు. బట్ ఏంటంటే అది అట్లా మీ యొక్క అసెట్ అనేది లాస్ కాదనమాట నేను అది. సో దానివల్ల మీరు కొత్త వాళ్ళకి ఎవరికైతే మీరు ఈ ప్లాన్ ఇస్తారో బిందాస్ ఇవ్వండి, భయపడాల్సిన అవసరం అయితే లేదు సార్. ఓకేనా? కాకపోతే ఒకటి ఇక టైం విషయానికి వస్తే ఎప్పుడు కానీ సో క్రిప్టో ఇది సార్, దిస్ ద క్రిప్టో కనుక మీరు ఇలా చెప్తే కుదరదు సార్. సపోజ్ మీరు 50,000 రూపాయలు వాళ్ళు పెట్టుకొని మీ ద్వారా వస్తున్నారు, ఒక్కొక్కరు మిమ్మల్ని ఖచ్చితమైన పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఏమని అంటే సో నేను ఎప్పుడు సంపాదించుకోగలుగుతుంది. సో అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే అరే 3-4 సంవత్సరాలు నేను చెప్తే అసలు ఇతను వస్తాడో రాడో తెలియదు, చేసుకోవడో తెలియదు అని మీరు అనుకోవచ్చు. అలాగని చెప్పేసి 1 year లో మీరు డబుల్ అవుతాయంటే మరి కాకపోతే ఎట్లా సార్? మళ్ళీ మీ మాట పోతుంది. ఎస్ ఏమంటారు సార్, ఇది క్రిప్టో.
ఇది క్రిప్టో. తో మరి 2 సంవత్సరాలు చెప్పాను అనుకోండి, ఆయన 2 సంవత్సరాలు కూడా కాలేదు, మళ్ళీ మీ మాట పోయినట్టయితే. ఒకవేళ మీరు మీటింగ్ లో వస్తున్నారు, ఇప్పటి నుంచి చూస్తున్నారు, దీన్ని బట్టి మీరు చెప్పండి. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, 1000 మన అందరం సార్ 1000 పీవీసీ మీట మనం బయట పెట్టుకుందాం కొనుక్కొని తక్కువ రేటు ఉన్నప్పుడు అని ఏమన్నాను నేను. 2 నుంచి 3 సంవత్సరాలు అని అన్నాను నేను. ఎందుకు అన్నాను? అది నాకు తెలుసా? నాకు ఎవరైనా చెప్పారా? అది మీకు కూడా తెలుసు. ఎవరు చెప్పలేరు, జస్ట్ మనం అనుకున్నాం అంతే. ఇది మనకు 3 సంవత్సరాలు పట్టదని నేను అనుకుంటున్నాను. ఏమన్నా జస్ట్ మనం ఏమన్నామంటే 50 రూపాయలతో కొనుక్కొని 500 రూపాయలు అన్నాం. అదే విధంగా మీరు ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అనేది నేర్చుకుని ఆ విధంగా ఇవ్వండి తప్ప కొద్దిగా టైం అనేది ముందుకు ఇవ్వండి అలా అడిగిన వాళ్ళకి. లేకపోతే టైం ఈ క్రిప్టోలో టైం చెప్పరాదు, చెప్పండి, నో ప్రాబ్లం. వస్తారని లేకపోతే లేదు సార్, వస్తే అతను సంపాదించుకుంటాడు. సో అంటే నేను చెప్పింది మీరు చెప్పమని చెప్పుడు కాదు, బట్ మీరు కూడా ఆలోచించి ఈ విధంగా. బట్ కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే, మీరు కొత్త వారికి బిందాస్ గా ప్లాన్ ఇవ్వచ్చు, అది నేను చెప్పేది. ఓకే. సో ఎందుకంటే మనము ఈ అప్డేట్ చూసి లేట్ అవుతుందని చెప్పేసి కొద్దిగా మనకు మనసులు లోపల ఏమంటాం కదా, 2 ఉంటారు కదా, 2 వ్యక్తులు ఉంటారు కదా లోపల. ఒకళ్ళు చేయమంటారు, ఒకళ్ళు వద్దంటారు. అంటే మనమే చేద్దామా వద్దా, వేరేలకు చెప్దాం అనేసరికి హిస్టరీ గుర్తొస్తుంది. హిస్టరీ ఏంటి? ఈ 3-4 నెలల హిస్టరీ తీసుకుంటాం మనం. ఈ 3-4 నెలల్లో ఏమైంది సార్? చాలా బిలో వాల్యూ ఉంది కదా ఇది పీవీసీ. ఎస్, 100% మనం చెప్పుకోవడం తప్పే ఉంది, ఉన్నట్టే మాట్లాడుకుంటున్నాం కదా. సో మళ్ళీ అప్డేట్ నుంచి వెళ్ళి రావడము, ఆ అప్డేట్ మనకు సరైన అప్డేట్ రాలేదు. సరైన అప్డేట్ అంటే ఏంటి సార్? పీవీసీ మీటప్ పెరగడము, లేకపోతే సీడ్ ఫండింగ్ లో ఆ సీడ్ ఫండింగ్ నుంచి ఇంకా అప్డేట్ నుంచి కూడా బయటకు రాలేదు. సో మనం ఏమనుకున్నాం, సీడ్ ఫండింగ్ లో ఇంత ముందటి లెక్క కనెక్టెడ్ వ్యాలెట్లకి రావాలా. సో సార్ ఇప్పుడు మొన్న ఈ విషయం కూడా జరిగింది. ఇది సీడ్ ఫండింగ్ లో నుంచి వెళ్ళి మనం డైరెక్ట్ గా విత్డ్రాల్ పెట్టుకుంటే కనెక్టెడ్ వ్యాలెట్కి రావాలా. ఆ మోడల్ కూడా జరిగినాయి. సో ఇలా మనకి ఈ 3-4 నెలల్లో మనం చూసుకుంటే నిజంగానే అసలు ఏమి అప్డేట్ వచ్చింది సార్? ఏం అప్డేట్ రాలేదు. బట్ దాన్ని చూడకుండా మీరు అలా చూస్తే ప్రాబ్లం. మేము దేని మీద వర్క్ చేస్తున్నాం సార్? మేము దేని మీద వర్క్ చేస్తున్నాం అంటే, $1 నుంచి వెళ్ళి 6-7 నెలల 8 నెలల వ్యవధి లోపల మనకు మంచి ఇన్కమ్ ఇచ్చింది. దెన్ వీఆర్ గెటింగ్ అగైన్, అంటే మనకు మరోసారి మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి టైం అయినా కూడా. సో దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. ఆ డిపెండ్ అనేది మేము అక్కడ ఉన్నాం మేము. బట్ చాలా మంది అది పెరిగి మేము తీసుకున్న తర్వాత చాలా మంది వచ్చారు. వచ్చిన తర్వాత పోను పీవీసీ మీటర్ రేట్ చూసుకుంటే డిలే అంటే తగ్గిపోయింది, పడిపోతూ వచ్చింది. ఎస్, ట్రూ, అది జస్ట్ మైనస్ పాయింట్ అది. సో దీన్ని చూడకండి, దీన్ని చూస్తే మీకు ఇందులో వర్క్ చేయాలనిపించదు, ఇంకొకరికి మరి ఇన్వెస్ట్ చేయాలనిపించదు. అలా చూడకండి. అలా చూస్తే మరి మీరు ఎవరికి ప్లాన్ చెప్పలేరు, లేదు. సో అలాగని చెప్పేసి మరి మీరు ఇప్పుడు మీరు అసెట్ పెట్టుకున్నారు, మీరు ఇంకొకరికి చెప్పరు, చూస్తుండగానే ఇంకొక సంవత్సరం జరిగిపోయింది, ఆయన కూడా మీరు ఎవరికి చెప్పలేదు, మీ అసెట్ కూడా ఎక్కువ పెంచుకోలేదు. సో మళ్ళీ మూవ్ అయింది. సో ఎట్లా సార్ మరి దాన్ని ఏమంటామా? అప్పుడు మళ్ళీ నేను వేరేలోకి చెప్తా అంటే ఇట్స్ ద సేమ్. ఆ టైంలో వేరే వాళ్ళు మరి మీరు కూడా కొనాలనుకోరు, మళ్ళీ పడిపోతే ఎట్లా అనుకుంటారు. ఇది క్రిప్టో, పడుతుంది లేస్తుంది సార్. సో అందుకే నేను మీకు అందరికి నేను ఈ కొత్త లింక్ తయారు చేసి, సో మీకు బైనాన్స్ ఓపెన్ చేసి ఇవన్నీ ఓపెన్ చేసి, నేనే కదా ఇంకా చాలా సార్లు కూడా అందరూ మన ఇక్కడ వచ్చే వాళ్ళ లీడర్స్ అందరూ అలా షేర్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇందుకే ఈ అవగాహన రావడానికి అనమాట. వాళ్ళు పెరుగుతుంది పడుతుంది సార్, పెరగాలి పడాలి, అదే దాని ఏమంటారు, లైవ్ లో ఉన్నట్టు, అది లైవ్ లో ఉన్నట్టు అనమాట. ఓకే, బట్ ఇంత పడిపోతే మనం ఎవరికైనా మనకు నెగిటివ్లోకి వెళ్ళిపోవడము, లేకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకోవడం కామనే. కానీ ఏంటంటే ఏదో పేషెన్సీ ఉండాలి మరి, అలా ఉంది. బట్ ఓవరాల్ గా మీరేం భయపడాల్సిన పని అయితే మాత్రం లేదు సార్, బిందాస్ గా మీరు చేసుకోవచ్చు. బట్ ప్లాన్ అనేది ఏ విధంగా ఇవ్వాలా ఏంటి అనేది చూసుకోండి. సో ఈరోజు ఒక బిగ్ లీడర్ సారు, మనకి తెలుగు సార్ కూడా మరి కాల్ చేయడం జరిగింది. దగ్గర 1 hour మాట్లాడడం జరిగింది.
1 అవర్ పేరు చెప్పను, బట్ మన తెలుగు లీడరు మేబీ తోపాజ్ లీడర్ అనుకుంటా, తోపాజా రూబియా, మేబీ రూబీ అవ్వచ్చు, రూబీ అనుకుంటాను. చాలా రోజుల నుంచి మరి మాటలు లేదు. సో బట్ చాలా విషయాలు చర్చించడం జరిగింది. అవును, సో అండ్ సో ఇలా జరిగింది సార్. నేను అన్నప్పుడే చెప్పాను సార్, అవును సార్ కరెక్టే, మీరు అన్న దాంట్లో ఏ ఒక్కటి తప్పు లేదు. బట్ ఏంటంటే అలాగని చెప్పేసి మనము ఏమంటాం కదా, వచ్చాము ఆల్రెడీ సార్, మనము వచ్చినాం, ఇప్పుడు పబ్లిక్ కూడా తీసుకొచ్చాం. సో అలా ఎలా ఇడిచిపెట్టిపోతాం, అలా ఎలా ఇడిచిపెడతాం? సో మనం ఇప్పుడు కొత్త అట్లాగని చెప్పేసి కొత్త దాంట్లోకి పోతే మళ్ళీ ఇయ్యాల నుంచి స్టార్ట్ చేయాలి మనం. అక్కడ కొత్తగానే కదా, ఫ్రెషే కదా. ఇప్పుడు మనం ఇంకోటి ఏదైనా వచ్చిందని కూడా సార్ అక్కడికి వెళ్తాము, మళ్ళీ ఫ్రెషర్. సో ఈ రోజు నుంచి స్టార్ట్, ఈ రోజు నువ్వు ఇంకో దాంట్లో మరి అడుగు పెడితే ఆ రోజు నుంచి స్టార్ట్ అవుద్ది. అవును సార్ కరెక్టే, మరి అలాగని చెప్పేసి ఎన్ని రోజులు అని చెప్పేసి ఇలా ఆగుతాం అనబట్టి నేను మరి ఓకే సార్, ఎందుకంటే మీరు అన్నీ కూడా కరెక్టే, కానీ నేను మాత్రం వేరే దాంట్లో మరి నో సార్ పెట్టాను. మధ్యలో రెండు మూడిట్లో అడుగు పెట్టాం. మరి ఏమైంది అంటే ఇక చెప్పే అవసరం లేదు, రావడం విడిచిపెట్టండి, మొత్తానికి పాయే అవి. సో అట్లీస్ట్ ఇది మనము ఎన్ని రోజు సంవత్సరం నుంచి ఉన్నాము. మరి మా హోప్స్ ఏంటంటే సరే ఏం కాదు, బట్ ఇప్పుడు మనము సంపాదించుకోలేక, ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కోట్లు లక్షలు అయితే సంపాదించుకుంటలేము, వాస్తవమే, మీరు అనేది కూడా కరెక్టే అని ఆ సార్ కూడా మాట్లాడడం జరిగింది. కొన్ని నెగిటివ్ కూడా మాట్లాడుకున్నాం. ఎస్ ఉన్నా అంటే నెగిటివ్ అంటే ఏంటంటే ఉన్నాయి ఉన్నట్టు మాట్లాడుకోవడం జరిగింది. సో అది కరెక్టే, అలా అని చెప్పేసి మనం విడిచిపెట్టలేం కదా అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత బై ఎనీవే, ఎందుకంటే మళ్ళీ ఆ సార్ కూడా మస్తు హోప్స్ మరి ఉన్నాయి. సో మాకు కూడా అయితే ఇది మీటింగ్ నేను వెళ్ళక ముందు ఇప్పుడు సార్ మీరు ఏమైనా పాయింట్లు నాకు ఇవ్వండి, ఏదైనా పాయింట్స్ ఉంటే మరి నేను అక్కడ నాకు ఛాన్స్ ఉంటే నేను డిస్కస్ చేస్తాను, లేకపోతే వేరేతో డిస్కస్ చేపిస్తాను, వేరేలతో డిస్కస్ చేపిస్తాను అని కూడా మరి సార్ దగ్గర నుంచి వెళ్ళి కొన్ని పాయింట్లు తీసుకున్నాను, రాసుకున్నాను. ఏం చెప్పాలా మరి అక్కడ ఏం మాట్లాడమంటారు అంటే సార్ మరి ఒక 3 నుంచి 4-5 పాయింట్లు అయితే మనకు చెప్పడం జరిగింది, వాల్యుయబుల్ పాయింట్స్, కరెక్టే. సో ఎట్లా పబ్లిక్ వాళ్ళు రావాలి, ఏ విధంగా వాళ్ళకి రావాలని అనిపించాలి అనేది సార్ ఒకటి అందులో ఒక పాయింట్ అనమాట. సో ఎనీవే, సో తర్వాత అనిపించింది మళ్ళీ ఆ సార్తో మాట్లాడినప్పుడు కొంచెం నాకే డిలే అనిపించింది ఎందుకో, అంటే మరి ఉన్నట్టు అన్ని మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి అలా ఉంటుంది, మరి కొన్నిసార్లు ఉన్నట్టు మాట్లాడుకుంటే కూడా డిలే అయిపోతాం. మన హోప్స్ వేరు, మరి అక్కడ ఉన్నట్టు మాట్లాడుకుంటే కొంచెం డిలే. అలాగని చెప్పేసి వేరే చేద్దామంటే మరి అవి ఇంకా హీనంగా ఉన్నాయి సార్. ఏమన్నానంటే నేను పేరు చెప్పను, అక్కడ మేము నేను ఎందరో అయితే చేశాను, అందులో కూడా ఆ సార్ కూడా చేశారు, ఆ విషయం కూడా మేము అక్కడ తీసుకోవడం జరిగింది. సార్ మరి ఇదైతే చూడండి సార్, మరి ఇందులో ఇప్పటి వరకు కూడా మనకు మరి ₹1 రాలేదు. అట్లీస్ట్ ఇక్కడ పబ్లిక్ లైవ్ లో ఉన్న వాళ్ళు, అంటే కొద్దిగా అమౌంట్ ఎక్కువతో పెట్టుకున్న వాళ్ళు, సో అట్లీస్ట్ సీడ్ ఫండింగ్ అమ్ముకుంటూనో, సారీ టోకెన్ ఫార్మింగ్ అమ్ముకుంటూనో, లేకపోతే వాట్ ఎవర్ ఇస్, ఇంకా మరి టీం వస్తే తన సెకండ్ క్రైటీరియాలోకి వెళ్ళి తను 10 లక్షలు పెట్టుకుంటే కనుక ఆ 20 లక్షలు అవ్వడము, క్రైటీరియాకు వెళ్ళి ఇలాంటివి అయితే ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు సంపాదించుకుంటున్నారు. మరి ఆ సిస్టమ్ లో అయితే మరి ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు సార్. అవును సార్, అది కూడా చూసారా. ఫస్ట్ ఏమవుతుందంటే మనం మెల్లగా ఆ సార్తో మనం సహకరించినాం, అతను ఏం మాట్లాడతాడు అనేది. ఎస్, అన్ని నెగిటివ్స్ మాట్లాడినాం, కరెక్టే, అన్ని కరెక్టే. దెన్ మెల్లగా మరి ఏం చేద్దాం సార్, మరి వేరే సిస్టమ్ లో చేద్దాం, చేస్తే ఇలా ఉంది, మరి కొన్ని ఇలా ఉన్నాయి, కొన్ని అలా ఉన్నాయి. సో మరి ఇంకొక సిస్టంలో, కొత్త సిస్టంలోకి వెళ్దామంటే సార్ మరి అలా అక్కడైతే ఏంటి మళ్ళా అలాగే అయితే అక్కడ ఎట్లా కాదు అని చెప్పేసి ఎవరైనా చెప్పగలరా అంటే ఎవరు చెప్పలేరు. సో మరి ఏం చేద్దాం, సో అందుకని చెప్పేసి సార్ దీంట్లో కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. సో మధ్యలో ఒక 80,000, కొంతమంది 50,000, 10,000, 20,000 ఒక ముగ్గురిని ఇన్వైట్ చేశాను వాళ్ళ దగ్గర, ఎందుకంటే కొత్త దాంట్లోకి ఆ ముగ్గురిని ఇన్వైట్ చేశాను. సో వాళ్ళతో నేను చాలా మాటలు కూడా పడ్డాను, బట్ ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పలేకున్నాము అని చెప్పాను. ఇది సార్, అందుకని చెప్పేసి ఇదంతా జరిగిన తర్వాత 1 అవర్ ఆఫ్టర్ 2 అవర్ మరి ఆ మీటింగ్ టైమింగ్ అలారం పెట్టుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అనిపించింది సార్, సో ఎందుకు సార్ మనకు వేరే మళ్ళీ అలాగే, ఎందుకంటే
నేనే సిస్టమ్ మనిషిగా మీ అందరికి తెలిసిన విషయమే. సో నాకేం ఇక్కడ మీ అందరికి తెలుసు, మీరు మీలోనే ఒకరిని, రైట్? సో అలాగే అన్ని విషయాలు తెలిసిన సరే ఈ విధంగా మాట్లాడుకున్నాం ఆ పెద్ద లీడర్తో ఈరోజు, తోపాజ్ లీడర్తో. సో తోపాజ్ లీడర్ కూడా మళ్ళీ సార్ కూడా మళ్ళీ ఫస్ట్ నెగిటివ్ ఉండి తర్వాత పాజిటివ్ అయిపోయారు. సో ఎందుకంటే వేరే 2-3 సిస్టాలు చేశాము. సిమిలారిటీ, అతనికి నేను అందులో చేశానని తెలియదు, అతను ఇందులో చేశాడని తెలియదు. సో పేరు చెప్పాం, పేరు చెప్పేసరికి అవును సార్ నాయుడు ఉంది, అవును సార్ నాయుడు ఉంది, రైట్? సో ఈ విధంగా ఉన్నాయి సార్. అంటే మళ్ళీ ఓవరాల్ గా ఏమవుతుంది అంటే సార్, ఇందులో మనం కొంచెమనే సంపాదించుకుంటాం, వీటిలో ఆంత లేదు. అందులో సంపాదించుకుంటుంది ఎలాగా? సో థ్యాంక్ గాడ్ వాళ్ళకి ఎట్లా అవుతుందంటే, ఎట్లా సంపాదించుకున్నారు అంటే కొంతమంది ఈవెన్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళు ఎవరైతే రిఫర్ చేస్తున్నారో, రిఫర్ చేసిన తర్వాత ఇది ఆ సిస్టమ్ కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఇచ్చి వీళ్ళకి ఇస్తుంది. మరి వీళ్ళతో వచ్చిన వాళ్ళ సంగతి ఏంటి? ఏం లేదు. మరి ఆ విషయం కూడా మేము మాట్లాడడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం పీవీసీలోకి వచ్చిన తర్వాత సంగతి ఏంటంటే, ఇక్కడ నీకు 2 విధాలుగా ఇచ్చింది. ఏమని? నీకు టీం ఉంటే ఈ రకంగా, టీం లేకపోతే ఈ రకంగా. దెన్ టీం ఉండి క్రైటీరియాకి 2 రకంగా వెళ్తే ఒక రకంగా, 3వ కేటగిరీలో వెళ్తే ఇంకో రకంగా, 4 కేటగిరీలో వెళ్తే ఒక రకంగా. అవునా? ఇచ్చిందా లేదా? ఆ విధంగా ఉందా లేదా? ఇక్కడ ఉంది. ఎంత ఎక్కువ అమౌంట్ పెట్టిన వాళ్ళకి ఈ రకంగా, తక్కువ పెట్టిన వాళ్ళకి ఈ రకంగా, మిడిల్ పెట్టిన వాళ్ళకి ఈ రకంగా, ఇంకో రకంగా పెట్టిన వాళ్ళకి ఇంకో రకంగా ఉంది. మరి ఇప్పుడు చెప్పండి సార్, మేము ఈవెన్ మీ అందరికీ ఎగ్జాంపుల్ నేనే సరిపోతుంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు నిజాలు మాట్లాడేస్తాను, మాట్లాడుకున్న విషయాలు కూడా నేనే మాట్లాడద్దంటాను, మాట్లాడేస్తాను. అప్పుడప్పుడు నిజాలు మాట్లాడేస్తాను. ఏంటంటే ఇక్కడ నమ్మకం లేకనో కాదు, మనము ఈ సిస్టమ్ నమ్మకం లేక మనం ఇంకో సిస్టమ్ చేయలేదు. ఏంటంటే ఎక్కడో కాడ ఏమవుతుందంటే అత్యాస సార్, అత్యాస. ఆ అత్యాసకి పోతే ఉన్నది వాయ, ఈ మాట వాడకూడదు కానీ ఉన్నది వాయ ఉంచుకున్నది అన్నట్టు అయిపోతుంది అక్కడ. సో ఇక్కడ అందుకని చెప్పేసి ఇక్కడ మేము వేరే చేయకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే ఆ సార్ కూడా నేను ఇదే మాట చెప్పాను, ఇది సార్ చెప్పండి ఇంకేమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఆ సార్ కూడా వేదానికి వెళ్ళడం జరిగింది, వేరే చేస్తున్నారు. ఇది కూడా మాట్లాడాను సార్, మీరు వెళ్ళారన్న విషయం నాకు తెలుసు. బట్ ఎందుకు వెళ్ళారు అంటే రోజు డబ్బులు రావాలి కదా సార్, రోజు డబ్బులు వస్తలేవు, అందుకే వెళ్ళాను. ఎస్ అన్న. మరి అక్కడ వచ్చినాయి అని అడగలేను నేను, ఎందుకంటే నాకు తెలుసు వస్తున్నాయి లేవు, నాకు తెలుసు అతను ఏ సిస్టంలో చేస్తున్నాడో నాకు తెలుసు. ఓకే, సో ఇది సార్. సో ఎనీవే అవన్నీ ఎందుకు మనకు, కానీ మనము నెగిటివ్ మాట్లాడుకోకూడదు ఇక్కడ. సో వేరే వాటి గురించి కూడా మనం నెగిటివ్ చేయకూడదు. అందుకే నేను ఎప్పుడు కానీ ఏ సిస్టమ్ యొక్క పేరు కానీ ఇక్కడ నేను మీకు తీసుకురాను. బట్ కొంతమందికి నేను చెప్పేది సిమిలారిటీ, అంటే మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నట్టయితే వాళ్ళకి అర్థమవుతుంది ఇది దాని గురించే మాట్లాడుతున్నాడు అని. బట్ మీరు పేరు పెట్టద్దు సార్, ఎందుకంటే అర్థమైనా సో ఏదో మరి దానికి కూడా మనం ఒక సిస్టమ్ లో ఉన్నాము, ఆ సిస్టాన్ని మనం ఖరాబ్ అని చెప్పట్లేదు. బట్ దానికి దీనికి ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేనే 2 సిస్టంలో వర్క్ చేస్తున్నాను కదా, అందులో వస్తుందా మనీ, ఇందులో వస్తుందా? మరి వచ్చిందాన్ని వచ్చింది అనాలా, వచ్చిందాన్ని రాలేదు అంటే ఏమవుతుంది సార్? రాకుండానే వద్దు. బట్ రాలేదు కనుక దాన్ని రాలేదు అంటున్నాము, ఇది వస్తుంది తింటున్నాం కనుక వస్తుందని చెప్పాలా, తప్పు చెప్పకూడదు, రైట్? అందుకని చెప్పేసి ఆ విధంగా మనము పేరు చెప్పి దాన్ని ఖరాబ్ చేయట్లేదు, లేకపోతే మీరు అందులోకి వెళ్ళొద్దు అని మేము చెప్పట్లేదు. బట్ ఎప్పుడైనా వైరస్ అని మాట్లాడతాం, వైరస్ అని ఎందుకన్నా అంటే ఆ విధంగా అయిపోతాయి. మరి నాకు వైరసే కదా తగిలింది, 4-5 సిస్టాలు చేశాను, డబ్బులు పోగొట్టుకున్నాను, వైరసే కదా అట్లా. ఎనివే, సో అన్ని మంచి శకనాలే, మంచి విషయాలు వినడం జరిగింది, మంచి జరగబోతుంది. ఓకేనా? చేంజెస్ వస్తాయి, అట్లా చేంజెస్ వస్తాయి, అవి ఇవి జరుగుతాయి. పనులు లేవడం కామన్ సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ రాజేష్ సార్, సూపర్ సార్, సూపర్. నిజంగా గుడ్ న్యూస్ చెప్పారు. నిజంగా మనకు కొత్త అప్డేట్స్ ఇంకా ముందు ఇంకా మంచి గుడ్ న్యూస్ ఉంటామని చెప్పేసి చెప్పారు. అంటే మొత్తం క్లారిటీగా ఫుల్ క్లారిటీ ఇవ్వకపోయినా కానీ రాబోయేదంతా మంచి కాలం అని చెప్పేసి ఇచ్చారు. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే సార్, నేను కూడా ఈరోజు ఒకటి న్యూస్ విన్నాను సార్, అది మరి ఇంటర్నెట్ మీ ద్వారానే తెలుసుకోవాలనుకున్నాను.
మ్మ్. అంటే మనకి ముందు ఇక రాబోయే కాలంలో ఇప్పుడు మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం యూజర్ వ్యాలెట్ ద్వారా చేస్తున్నాం కదా సార్ మనం మ్మ్. డైలీ ఫార్మింగ్. మ్మ్. దానికి కూడా ఏదో గుడ్ న్యూస్ రాబోతుంది అని చెప్పేసి తెలిసింది. అది ఇవ్వచ్చు ఏంటన్నది మీరే ఇవ్వచ్చు చెప్పాలి. ఇవ్వచ్చు అది కాకపోతే ఇంకా రాలేదు కానీ చెప్పి మాట్లాడట్లేదు దాని గురించి. ఎస్ సార్ అంటే దాని గురించి ఆల్రెడీ నాకు ఇంతకుముందు స్టార్టింగ్ టోపాజిలేటర్ మాట్లాడండి మనం. ఒకసారి ఆ, టోపాజిలేటర్ ఒకసారి నాకు కూడా కాల్ చేశారు. మ్మ్. కాల్ చేసి సార్ చెప్పారు. నేనన్నా సార్ నాకైతే ఏం తెలియదు సార్, అయితే అలాంటిది ఏమన్నా ఉన్నా కానీ మాకు మీటింగ్ లో అయితే రాజేష్ సార్ షేర్ చేసుకుంటారంటే, రాజేష్ సారు ఏదైనా దగ్గరకు వచ్చేటప్పుడే చెప్తారు, ముందుగా ఆయనకు తెలిసిన షేర్ చేసుకోవాలని చెప్పేసి అన్నట్టు అన్నారు. అంతే కదా ఎందుకంటే మరి సూన్ అనేది సార్కి అన్ని తెలుసు కానీ ఏంటంటే మళ్ళీ స్ప్రెడ్ చేసిన కానీ మళ్ళీ అందరూ మళ్ళీ టెన్షన్ పడతారని చెప్పేసి షేర్ చేసుకోరు, అంతే. మీకు షేర్ చేస్తారు కానీ ఇదైతే పక్కా మేబీ మంత్ లాస్ట్ కానీ నెక్స్ట్ మంత్ లోపల ఇది గుడ్ న్యూస్ వస్తుంది మీకు, డోంట్ వరీ అని చెప్పేసి అన్నారు. అది మీ ద్వారా వినాలని అనుకుంటున్నాం సార్. మరి ఇప్పుడు అద్దు చెప్తాను నేను, అంటే అది ఓకే మీరు విన్నది కరెక్టే, 100% అది వాస్తవమే, జరుగుతుంది. బట్ ఏంటంటే దానికి కూడా ఇప్పుడు ఒక 1 week లో అది జరిగే అవకాశం ఉంటుంది. 1 week లో సార్ 1 week సూపర్ సార్. 1 week. మీరు 1 week అన్నారంటే కన్ఫర్మ్ అది 1 week కానీ 10 రోజుల్లో కానీ జరిగే అవకాశం ఉంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఎందుకంటే అన్ని మనము మీరు సార్ అన్నట్టుగా నిజంగానే మనము ప్రతిదీ మనము ఎందుకంటే మీకు ఒక రోజు చెప్పాను ఏముంది, నేను ఏమైనా మాట్లాడితే మీకు అది జరగాలి. ఎందుకంటే ఇక్కడికి ఏదో ఒక అప్డేట్ జరుగుద్ది అన్న ఒక అప్డేట్ వింటే ఇక్కడ తెలిస్తే నాకు ఒక మంచి న్యూస్ వస్తుంది, అంటే అప్డేట్ తెలుస్తుంది, మళ్ళీ ఇక్కడ విన్నది కరెక్ట్ అవుతుంది అనే ఆలోచనతో పబ్లిక్ వస్తారు. వాళ్ళు వర్క్ చేసి అంటే వాళ్ళు డ్యూటీ చేసుకొని సరే సార్ మ్యూట్ అయ్యారు మీరు. ఓకే సార్, ఆ సార్ మాట్లాడినప్పుడు కూడా అన్ని మీ మాటలు వచ్చినాయి సార్. మాకు ఏంటంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏమన్నారంటే ఆల్రెడీ మనకి విత్డ్రాల్ ఆప్షన్ కూడా తొందరలో రాబోతుందని చెప్పేసి అన్నారు సార్ కూడా. అంటే నేను అన్నా ఆల్రెడీ రాజేష్ సార్ కూడా మాకు ఆల్రెడీ షేర్ చేసుకున్నా, కానీ విత్డ్రాల్ ఆప్షన్ వస్తుంది కానీ అది ఈ మంత్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ ఎప్పుడు వచ్చినా కానీ మన 25 కాకుండా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి సార్ షేర్ చేసుకున్నారు సార్. మీరు చెప్పినట్టుగానే చెప్పారు సార్ కూడా. 100. ఎందుకంటే వీక్లీ ఏదైతే ఉందో 25 అయితే అప్డేట్ వచ్చినట్టు కాదు. ఆల్రెడీ మనకు 25 అనేది ఇచ్చింది, బట్ మళ్ళీ 25 ఇస్తే అది అప్డేట్ వచ్చినట్టు కాదు, అది మనకి ఏమన్నా ఎక్స్ట్రా ఏమొచ్చినట్టు, అంతే కదా సార్. సో మనకు అంతకంటే ఎక్కువ రావాలి విత్డ్రావల్, లేకపోతేనేమో మరి 25 వస్తే అది అప్డేట్ వచ్చినట్టు కాదు, అప్డేట్ వచ్చి బయటకు వచ్చినట్టు కూడా కాదు. దాన్ని మనం అందుకని చెప్పేసి మంచి అసలు అన్ని మంచి శకనాలే, చాలా చాలా మంచి విషయాలు వస్తాయి. సో మనం నేను మీకు చెప్పాను అప్డేట్ త్వరలో వస్తాయని చెప్పేసి. ఆ రోజు ధర్మేంద్ర సింగరావు సార్ మీరు కూడా అడిగారు ఎప్పుడు అంటే, మీకు చెప్పాను నేను వారం అన్నాను, కానీ 2 రోజుల తర్వాతనే, అంటే ఆ వచ్చిన అప్డేట్లు కూడా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఒకటి ఇలా వచ్చినాయి లేవా. బట్ నేను మీకు పర్ఫెక్ట్ టైం నేను కానీ నేను మీకు పర్ఫెక్ట్ టైం నేను చెప్పకూడదు కూడా. ఎందుకంటే సిస్టమ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డిలే అవుతుంది. సో అందుకని చెప్పేసి డోంట్ వరీ, నేను ఓవరాల్ గా ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాను మీకు, మీ అందరికి ఓవరాల్ గా మంచి విషయాలు అనమాట. సో మంచి త్వరలో జరుగుతాయి. ఒకటి ఇంతకు ముందు అన్నట్టుగా ఏంటంటే ఒకటి చెప్తాను, చిన్న అమౌంట్ వాళ్ళకి కొద్దిగా సార్ ఎక్కువ పేషెన్స్ అవసరం. అది నిన్ననే చెప్పాను నేను. అంటే ఈ రోజు అప్డేట్ వచ్చిన దాంట్లో కూడా ఈ రోజు నేను మీటింగ్ వెళ్ళాను కదా, అందులో జరిగిన దాన్ని బట్టి కూడా చిన్న అమౌంట్ పెట్టిన వాళ్ళకి కొద్దిగా పేషెన్స్ ఎక్కువ అవసరము, డిలే అవుతుంది వాళ్ళకి. మనం సంపాదించుకోవాలంటే మాత్రము మీరు ఒక మంచి అమౌంట్ పెట్టుకుంటేనే మరి
సరే సార్ అక్కడ మనకి ఇది వస్తున్నట్టుంది, లాగ్పూర్ అవుతున్నట్టుంది. ఓకే, మ్యూట్ అయ్యారు సార్. సార్ మీరు చెప్పినట్టుగానే మొన్న లాస్ట్ టైం మీరు చెప్పినట్టుగానే 1 week లోనే వరుసగా 2 days ఒకటి 2 days ఒకటి అప్డేట్ వస్తూనే ఉంది. కరెక్టే సార్. సార్ వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఎనీ గుడ్ న్యూస్? వెంకటేష్ గారు ఈ వీక్ లో రావచ్చు సార్, ఈ వీక్ లో రావచ్చు సార్? అంటున్నారు అప్డేట్. కాదు, సార్ చెప్పింది ఏంటంటే సార్ ఈ మంత్ లాస్ట్ గుడ్ న్యూస్ వింటామని చెప్పేసి అన్నారు సారు. అది ఇంకోటి ఏంటంటే అది సార్ కూడా క్లారిటీ ఆల్రెడీ మీకు రాజేష్ సార్కి అన్ని తెలుసు ఆల్రెడీ. రాజేష్ సార్ మీకు చెప్పరు, మీకు దగ్గరకు వచ్చేటప్పుడు చెప్తారని చెప్పేసి అన్నారు. అదే నేను అందుకనే అన్నా సార్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తారు సార్. ఏదైనా మనకి కరెక్ట్ గా జరగకపోయే ముందు ఇస్తారు మాకు. మీరు చెప్పింది అయితే ఇంకా మాకు ఇంకా ఏం అప్డేట్ రాలేదు, సార్ అయితే ఏం షేర్ చేసుకోలేదని చెప్పాను. అదనమాట. అంటే సార్ మనకి చాలా మంది ఇప్పుడు యూజర్ వ్యాలెట్ ద్వారా మనకి చాలా మంది అనుకుంటున్నారు కదా సార్, యూజర్ వ్యాలెట్ ద్వారా 100 చేస్తున్నాం, 100% మనకి ఇస్తుంది, దాని ద్వారా మనకి ఏమి లేదని చెప్పేసి అనుకుంటారా? అవును, అది ఇంకా అప్డేట్ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. అదే ఇప్పుడు సార్ అన్నట్టుగా దామోదర శంకరరావు సార్ అన్నట్టుగా 1 week లో ఒకటి వింటాం సార్, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ 1 యూ సార్. 1 week లో అయితే మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను, ఒక విషయం అయితే వింటాం. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ. ఏంటిది ఏం కదా, ఏంటిది ఏమనేది ఇక మీరు అది మీరు వెయిట్ అవి అడగాలండి, అది చెప్పినట్టు ఇచ్చింది కాబట్టి. ఓకే సార్, ఓకే సార్. సో డోంట్ వరీ సార్, బీ హ్యాపీ. సీట్ బాక్స్ రెడీ ఉన్నాం సార్. అంతే అంతే, అంతే సార్. ఫార్మింగ్ కూడా బాగా జరుగుతుంది సార్. ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడే ఫోన్ లో. ఇచ్చారా సార్? ఇచ్చారా? ఓకే సార్, ఓకే సార్, మంచి సార్. మొత్తం గ్రూప్ కి అఫర్మేషన్. ఎస్ సార్, ఎస్ సార్. ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా సార్ మీరే, ఇంకెవరు ఏంటంటే వర్షం పడాలని చెప్పేసి ఏదో చేస్తేనట, అందులో ఒక పిల్లాడో లేకపోతే ఒక పర్సన్ పెద్ద గొడుగు తీసుకొని వెళ్తాడు. గొడుగు తీసుకుని వెళ్తాడు. సో అది అలా ఉండాలి సార్, నమ్మకం ఈ రోజు వస్తుంది నమ్మకం. అట్లా అనమాట. సో ఖచ్చితంగా మనం ఇది చేస్తున్నాం, దీనికి కావాల్సింది మనం చేస్తున్నాము, సో ఖచ్చితంగా మళ్ళా మనకు ఇస్తాడు అనే నమ్మకం అనమాట. సో అట్లా అనమాట. మీరు థ్యాంక్ యూ రాజేష్ గారు థ్యాంక్ యూ సార్. మీ మాటలోనే మాకు బూస్ట్ వస్తుంది సార్. అసలు ఇంకేం నోరు తెరడానికి కూడా అవకాశం లేదు. యూనివర్సల్కి మీరు మాటలు దగ్గరగా ఉంటాయి సార్. యూనివర్సల్కి నాకైతే నమ్మకం ఉంది, బిలీవ్ ఉంది. అది మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి వచ్చి నేను నోరు తెరిచాను సార్. మా ఊర్లో నేనంటే ఎవరి ఊర్లో కాదు, మాదే చెప్పాలి వాస్తవంగా. నేను కూడా చిన్నప్పుడు అలాగా తిరిగాను సార్. వర్షాలు లేకపోతే వానదేవుడి కోసం అందరూ బొంగలు తీసుకొని బావిలో నుంచి అన్ని తోడుకుంటే గౌండ్రాలు ఉంటాయి సార్. ఊళ్ళో బొడ్రాయి ఉంటుంది, గౌండ్రాలు ఉంటాయి. దేవతలందరూ నీళ్లు పోసుకుంటూ వస్తాము. మన దానిపై శంకర్రావు సార్ లాంటి వాళ్ళు ఒక ఆయన గొడుగు తీసుకుని వస్తున్నాడు. ఏందని గొడుగు పెట్టుకుని వస్తున్నా ఎటకారంగా మాట్లాడారు. మీరందరూ చేస్తే వర్షం వచ్చింది, నాకు ఆ నమ్మకం ఉంది, అందుకని నేను తడకుండా రావడానికి గొడుగు తీసుకుని వస్తున్నానని శంకర్రావు గారు అంటారు. అందరూ అసలు ఎకాల పోయి చూస్తారు. తీరా పోలేరమ్మ గుడి దగ్గర పోయేసరికి ఒళ్ళు చలతరిచ్చిందండి. అక్కడ చాలా చాలా తన్నంగాలు ఉంటాయండి, పూనకాలు వస్తాయి అసలు. అక్కడ పోయేసరికి అమ్మవార్లకు చేసి జల్దీ జలతరిచ్చిందండి. అవన్నీ శంకర్రావు గారికి బాగా తెలుసు ఆ విషయాలు. పోలేరమ్మ గుళ్ళు అయినా చేసేసరికి ఇంకా సారు గుళ్ళు కాడ నుంచి ఇంటికి వచ్చేసరికి ముద్ద తడిచిపోతాం సార్ అందరం. ఇంకా అప్పుడు రియల్ సార్. మళ్ళీ చిన్నప్పుడు కప్పని కట్టుకొని యాపాకుల్లో కర్రల దండం కట్టుకొని వానవాల వాళ్ళేరు అని అట్లా పాట కూడా పాడేవాళ్ళు సార్. వానదేవుడి కోసం కప్పని కట్టుకొని పసుపు కుంకాలు చల్లి భుజాన పెట్టుకొని ఇద్దరు మోస్తూ ఉంటారు. అది ఒక సంవత్సరం. చెప్పండి సార్. కూడా కప్ప తల్లి నేలాడే కడవల నిండా వాన కురిసే మర్రో వాన దేవుడు తెల్లవారిపటికే గుంతలన్నీ నిండిపోతాయండి రాజేష్ గారు. ఇంకొక సామెత ఏంటంటే, రోలు ఉంది కానీ మన ఇంటి ముందు దంపుడుకునే రోలు నిండా నీళ్లు నిండితే పొదనైనట్లు లెక్క, అరగదునడానికి పొదనైనట్లు లెక్క. అదొక సామెత. థ్యాంక్ యూ సార్, చాలా బూస్టింగ్ గా సార్ మాటల్లోనే ఆ ఉత్సాహం తట్టుకోలేక నేను నోరు తెరటోనండి మీ మాటలకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు, చాలా సంతోషం సార్. ఎస్ సార్, ఎందుకంటే ఇవన్నీ వాస్తవ. ఎందుకంటే నిజంగా మనము అలా ఇలా ఉండాలి సార్ నమ్మకం అన్నట్టు. నిజంగా చెప్పాలంటే అదే నమ్మకం సార్. ఎందుకంటే అన్ని
నమ్మకం మీదే నడుస్తుంది, ఏదైనా నమ్మకం మీదే నడుస్తుంది. అట్లాంటి ఎంతో మంది సార్ ఎంత డిలే ఉన్నారు, లక్షల మంది సో దీన్ని డిలే ఉన్నారు, అయినా కూడా మనము ఇలా మరి నమ్ముతూ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి సార్? సో అక్కడే నమ్మిన వాళ్ళకి అన్నట్టుగా నిజంగానే అలా మరి ఉంటుంది. సో ఎనివే మంచి విషయాలు అయితే మరి షేర్ చేసుకున్నాం సార్. ఇంకా సార్ మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. నేనైతే ఏ సార్ చెన్నాల్లో వర్షం పడింది ఇవాళ. అవునవును, ఇప్పుడు ఈ రోజు ఇక్కడ కరీంనగర్ లో కూడా వర్షం పడిందంట. ఎందుకంటే నిన్ననేమో చాలా వేడి 48 చూపించింది, అలాంటిది ఈ రోజు మళ్ళీ ఎక్కడో తెల్ల పడిందని చెప్పి వినంటున్నారు. కరీంనగర్ లో హైదరాబాద్ లో కురిసింది, కరీంనగర్ లో బీభత్సంగా గాలితో కూడిన ఇట్లా అంటే మొత్తం చల్లబడిపోయింది, అంటే వాతావరణం కూల్ అయిపోయింది. డాబా పైన కూర్చుంటే కూల్ అయిపోయిందండి, రోజు ఆవిర్లు వచ్చాయి. అలాంటిది చూడు ఈరోజు. సో ఎనీవే, సో అలా నమ్మకం ఉండాలి, ఎందుకంటే నేను ఆ నమ్మకమే మనని నడిపిస్తుంది. మళ్ళీ కూడా నాకు కూడా అదే మీకు అందరికి అర్థమైపోయింది ఆల్రెడీ నేను ఏ విధంగా ఈరోజు ఫేస్ చేశాను. సో తోపాజ్ లీడర్ కూడా కాల్ చేసి అంతసేపు 1 hour దగ్గర డ్యూటీలో వర్క్ చేస్తూ కూడా 1 hour మాట్లాడాం. సో లేకపోతే ఇంకా కూడా ఎక్కువ మాట్లాడే వాళ్ళం, కానీ సో సార్కి ఏదో కాల్ వచ్చి సార్ మళ్ళీ మాట్లాడదామన్న తర్వాత అది జరిగింది. దెన్ మళ్ళీ వెంటనే మీటింగ్, ఆ మీటింగ్ లో దగ్గర 2 hours వినడం జరిగింది. సో నేను మాట్లాడలేదు కానీ సో 2 hours 2 గంటలు వినడం జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కూడా ఉంటుంది. సో మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎవరు సార్ ఇక్కడ వినే వాళ్ళకి చెప్తున్నాను సార్, ఎవరు లీడర్లో అంటే లీడర్ వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. బట్ మీరు రోజు వచ్చేవారికి ఒక విషయం చెప్తున్నా సార్, మీరందరూ కూడా డోంట్ వర్రీ, బీ హ్యాపీ. సో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండండి. నేను ఇంతకుముందు చెప్పాను, బిందాస్గా ఉండండి. సో ఏది కొత్త వారికి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చు, ఎనీథింగ్ ప్రతిదీ మీరు బిందాస్గా చేయొచ్చు. లో ఉన్న వాళ్ళు ఎవరు కానీ మీరు. బట్ ఏంటంటే ఒకటి చెప్తాను, ఈ మీటింగ్కి రమ్మని కాదు, బట్ మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి సార్, ఇది ముఖ్యం. మీటింగ్ అంటే నేను ఈ మీటింగ్ వెళ్ళండి, లేకపోతే పొద్దున మీటింగ్ వెళ్ళండి, లేకపోతే హిందీ మీటింగ్ వెళ్ళండి, ఇలా చెప్పండి. మీటింగ్ అటెండ్ అవ్వండి యాజ్ యువర్ విష్. మీకు ఏ టైం వీలైతే ఆ టైంకి, లేదా మీరు వినరు, ఎందుకంటే ఎవరు మనం వినం. ఏది యూట్యూబ్ లింక్ వస్తుంది వినండి సార్ అని చెప్పినా కూడా వినరు. అందుకే నేనేమంటానంటే టైం తీయండి, టైం తీసి మీటింగ్కి రండి. అట్లయితే మీ యొక్క అసెట్ను, మీ యొక్క ఏదైతే ఉందో ఏం చేయాలా, ఎందుకు చేయాలా అనే విషయాలు మీటింగ్లో మీకు క్లియర్ కట్గా మీటింగ్ వస్తేనే తెలుస్తుంది. సో అలాగని చెప్పేసి మీరు యూట్యూబ్ లింక్ విన్నా కూడా అది ఏ టైంలో దాని గురించి చెప్పారో మీకు తెలియదు, ఓకేనా? సో అలా ఎవరు ఫార్వర్డ్ చేస్తే మీరు వినలేరు. అందుకే నేను ఏమంటాను అంటే మీటింగ్ అటెండ్ అవ్వండి. ఏ మీటింగ్ అయినా మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. నేను ఇక్కడ చెప్పను ఇదే మీటింగ్ రండి, ఇదే మీటింగ్ అయితే అన్ని విషయాలతో ఇంకో మీటింగ్ వెళ్ళకూడదు, అలా కాదని చెప్పి మీటింగ్ అటెండ్ అవ్వండి. ఏ మీటింగ్ అయినా మీటింగ్ అటెండ్ అవ్వండి. అంటే పీవీసీ మీటింగ్కి అటెండ్ అవ్వండి. మన మీటింగ్లు నడుస్తున్నాయి, తర్వాత రోజు ఇంకొక 10 మీటింగ్లు నార్త్ సైడ్ నుంచి వస్తున్నాయి, అవి హిందీ అర్థమైన వాళ్ళు చాలా మంది. మన తెలుగు వాళ్ళు నేను చూస్తాను అక్కడ చాలా మీటింగ్లో కంటిన్యూ అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను కొంచెం తక్కువ అయ్యాను, అది నేను కొంచెం డ్యూటీలో బిజీగా ఉంటే కనుక నేను తక్కువ అప్రూవ్ అవుతాను కాను. బట్ అక్కడికి నేను వెళ్తే వెంటనే ఇన్వైట్ చేస్తారు, అది నా ప్రాబ్లం, నేను మాట్లాడలేదు. సో మీ అందరికి చెప్పే ఏంటంటే బిందాస్గా ఉండండి. నేను ఎందుకన్నాను అంటే సైలెన్స్ ఉండమని కాదు అని అర్థం. సో మీటింగ్కి రండి. బిఎన్బి గురించి, ఛార్జ్ గురించి టెన్షన్ పడకండి, పెట్టుకోవాల్సిందే సార్. ఎందుకంటే అవును మీరు అన్నట్టు ఇక్కడ మరి మళ్ళీ పైసలు పెట్టమంటారని అంటే మాత్రం దానికి సమాధానం చెప్పలేను. కానీ మీరు మీటింగ్కి వస్తే ఏంటిది ఏం కథ అని అర్థమవుద్ది, ఎందుకు చేయాలని అర్థమవుద్ది. సో అప్పుడు దాంతోపాటు మీరు చేసుకుంటారు కనుక మీరు భయపడే అవసరం లేదని చెప్తున్నాను నేను. అదే మీటింగ్ లేకపోతే ప్రాబ్లం సార్, మీటింగ్ రాకపోతే మరి చాలా కష్టం. కొంతమంది 4 లక్షలు 5 లక్షల పీవీసీ మెటా కొనుక్కొని ఎక్కువ రేటు ఉన్నప్పుడు, అంటే 9-10 ఉన్నప్పుడు పీవీసీ మెటా 4 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. ఎందుకు కొనుక్కున్నారంటే ఇది $1 నుంచి వెళ్ళి $12 వెళ్ళింది. $1 నుంచి వెళ్ళి $13 వెళ్ళింది, $13.5 వరకు కూడా వెళ్ళింది.
అని చెప్పేసి అదే ఓప్స్ పెట్టుకొని ఎవరో చెప్పారు లేకపోతే తను విని 4 lakhs పెట్టి కొనుక్కున్నాడు పీవీసీలు. తను సింపని అవి చేయాల పీవీసీ కొనుక్కొని పెట్టుకున్నాడు. సో పీవీసీ కొనుక్కొని పెట్టుకుని మరి దగ్గర దగ్గర 4-5 నెలలు కనీసం మరి ఓపెన్ చేసి చూసుకోవాలా, అసలు ఏమైంది అనేది చూసుకోవాలా. సో దీన్ని నేను ఏమనాలా, ఇతన్ని నేను ఏమనాలా సార్ మీరు చెప్పండి. ఇతన్ని నేను ఏమనాలా? నాకు 5 నెలల తర్వాత 6 నెలల తర్వాత కాల్ చేసి సార్ ఈరోజు వ్యాలిడ్ చూసాను సార్, నా దగ్గర ఎన్ని డాలర్లకు కనపడేది, ఈరోజు చూస్తే సార్ అది మొత్తం మరి $150 చూపిస్తుంది సార్ అంటే, సరే ఎన్ని రోజులు అవుతుంది మీరు తీసుకోండి. సో అండ్ సో దగ్గర చూస్తే 7 నెలలు 8 నెలల వ్యవధి అయింది. సో సార్ మరి మీరు తీసుకున్నారు కదా, మరి ఎందుకు మీరు దీన్ని చూడలేదా ఇప్పుడు, అంటే ఇట్లా తగ్గిందన్న విషయం మీకు తెలీదా? తెలియదు సార్, నేను అప్పటి నుంచి అసలు నేను ఎవరిని అడగలేదు, నేను అది ఓపెన్ చేసి కూడా చూడలేదు. ఏం చెప్పాలి సార్, ఏమంటావా సార్? సో అందుకే నేను మీకు ఏమంటాను, ఎందుకు అంటున్నాను మీటింగ్ రమ్మని ఎందుకు అంటున్నాను. మీటింగ్ మీరు వెళ్ళండి, ఎనీ మీటింగ్స్ మీటింగ్కి వెళ్ళండి. మీటింగ్కి వెళ్తేనే మీకు మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్లో ఏం జరుగుతుంది, అప్డేట్ ఎప్పుడు వస్తుంది. సో చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మరి 12, 13, 9, 8 ఉన్నప్పుడు కూడా కొన్నారు. వీళ్ళు మీటింగ్లో ఉన్నారు కనుక దాన్ని మళ్ళీ యూఎస్డి చేసినారు. ఇక లాభం లేదు, మళ్ళీ ఇంక కూడా తగ్గే అవకాశం ఉంది కావచ్చు చూద్దామని చెప్పేసి. సో దానివల్ల వీళ్ళు లాస్ కాలేదు, అంటే లాస్ అయినా కూడా ఎక్కువ లాస్ కాదు. మీకు మొన్న మీకు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను నేనే. నా ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చేసి ఉంటానేమో తెలియదు. 200 పీస్ పెట్టుకున్నాను చెప్పాను కదా మీకు అందరికీ. అది 9:30, 10:30 ఉన్నప్పుడు తగ్గుతా ఉంటే ఏం చేశాను, 7:30 ఉన్నప్పుడు 6 ఉన్నప్పుడు వీటిని మళ్ళీ యూఎస్డి చేశాను. అంటే పీవీసీ అమ్మేసినట్టే కదా, అమ్మేశాను. కానీ ఆ టైంలో చూస్తే ఒక పీవీసీ మీద $3 $3.5 లాస్ అయ్యాను. అంటే ఎంత, 200 పీవీసీ మీటర్లు 3 2 6 అంటే $60 లేదా $65 లేదా $70 వేసుకోండి, డౌట్ ఫిగర్ $70 లాస్. మళ్ళీ దాన్ని ఏం చేశాను, మరి 3 2.5 అయినప్పుడు మళ్ళీ కొన్నాను. అంటే ఇప్పుడు నేను లాస్ అయింది, నాకు వచ్చినాయలే పీవీసీ మీటర్లు. అంటే ఇది ఎలా చేయగలిగాను నేను? సో నేను మీటింగ్కి వచ్చినాను, మీటింగ్ రాకుండా మరి ఏం జరుగుతుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాను కనుక నా అసెట్ లాస్ కాలేదు. లేకపోతే అవుద్ది, 9.5 ఉన్నాను. సో $1/2 వచ్చిన తర్వాత చూసుకుంటే ఏమవుతుంది సార్? అందుకని చెప్పేసి నేను ఏమంటానంటే, మీరు ఎంత అసెట్, ఎన్ని డబ్బులు పెట్టారు, ఎంత పెట్టారు అనేది ముఖ్యం కాదు. దాన్ని మరి లైవ్ లో ఉన్నారా లేరా, ఏ విధంగా మీరు మూవ్ అవుతున్నారు, రోజు లైవ్ లో ఉన్నారా లేదా అనేది కూడా మరి ఇంపార్టెంట్ సార్. క్రిప్టో, అందుకే దీన్ని క్రిప్టో అంటారు. అలాగని చెప్పేసి మరి నువ్వు మరి నాకు ఇప్పుడు కాల్ చేసి ఏంది పీవీసీ పెట్టాం, ఇది గిట్టుంటుందా గట్టుంటుందా, ఇది $12 కొన్నాను ఇప్పుడు $1/2 అయ్యింది, ఇది వేస్ట్ అంటే చెప్పండి. ఇప్పుడు ఏది వేస్ట్, నువ్వా, నేనా, సిస్టమా, లేకపోతే పీవీసీ మీద వేస్టా? చెప్పండి సార్ ఎవరైనా వేస్తే. సో మనం చేసుకున్నట్టే కదా సార్. నేను కూడా అనొచ్చు కదా అట్లా, నేను కూడా 9:30 10 కొన్నాను, మరి 200 పీవీసీ మెటాలు ఇప్పుడు $1/2 కూర్చుంది. సో నేను మీటింగ్ రాలేదు, చూడలేదు అనుకోండి. సో ఇప్పుడు నేను దేన్ని తిట్టాలా, ఎవరు తిట్టాలా? పీవీసీ మెటల్ తిట్టాల్సింది. ఒక పీవీసీ మెటల్ తిట్టడం కరెక్టా, లేకపోతే నేను చేసిన తప్ప, లేదా పీవీసీ తప్ప? తెలుసుకోకపోవడం నా తప్పు సార్. ఎందుకంటే మనం వేరే వాళ్ళు అందరూ నేను అనుకోవాలి, మనం అనుకోవాలి కదా. సో నేను తెలుసుకోకపోవడం నా తప్పు. లేదా నీకు ఎవరైతే చెప్పారో అట్లీస్ట్ వాళ్ళతో కరెక్ట్ ఉండు, మరి ఏం జరుగుతుంది ఏం కదా అని చెప్తే తను ఒక 2-3 సార్లు చెప్తాను. చెప్పి సార్ నేను ఉంటే మరి నాకు చెప్పడం కుదరదు, ఇగో ఈ మీటింగ్ అయితే మరి రోజు నడుస్తుంది, లేకపోతే ఇది అప్పుడప్పుడు నడుస్తుంది, సో ఈ మీటింగ్ అటెండ్ అని చెప్పేసి ఒక లింక్ అన్న ఇస్తాడు మీకు. తను చెప్పకుండా అట్లీస్ట్ లింక్ అన్న ఇస్తారు. అట్లా ఆ విధంగా మీరు కమ్యూనికేషన్ లో ఉండండి. అప్పుడే కదా మరి అసెట్ సంపాదించుకుంటారు. క్రిప్టో దునియా అందుకని చెప్పేసి ఎవరు కానీ లైవ్ లో ఉండండి. మీరు ఈ సిస్టమ్ గా సార్ ఇంకొక సిస్టమ్ లో చేస్తున్నారు కావచ్చు, ఏ సిస్టమ్ చేసినా కూడా ఆ సిస్టమ్ గురించి కూడా లైవ్ లో ఉండండి, తెలుసుకోండి. అప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. కమన్ సార్.
రామ్ చరణ్ సార్ వచ్చినట్టు. రామ్ తేజ్ సార్, వెల్కమ్ సార్. కంఫర్టబుల్ ఉన్నారా? చూసాను మరి, ఉన్నారా? వెల్కమ్ సార్ రామ్ తేజ్ సార్, వెల్కమ్ సార్. సార్ కి అన్మ్యూట్ ఆప్షన్. వెల్కమ్ సార్ రామ్ తేజ్. కంఫర్టబుల్ ఉన్నారా లేదా తెలియదు సార్. మేబీ సో ఫ్రీ ఉంటే ఇన్వైట్ చేయండి. నేను షాపింగ్కి వచ్చాను. ఫ్రీ ఉన్నారా? ఓకే ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, మరి చంద్రశేఖర్ సార్ కూడా ఉన్నారా? చెప్పండి, మాట్లాడండి. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్. 20 minutes ని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, నేను కాల్ చేస్తాను. ఓకే ఓకే సార్, ఓకే సార్. కొంచెం థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. ఇప్పుడు మనకి రాజేష్ సార్ ఆల్రెడీ షేర్ చేసుకున్నారు కదా, సార్కి తెలిసినవన్నీ మనకి షేర్ చేసుకున్నారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ మీకు ఓకే సార్ పలానా ఏమన్నా ఇంకా ఏమైనా అడగాలనుకున్నా చేయాలనుకున్నా రండి సార్. ఎందుకంటే నాకు తెలిసింది కూడా నేను ఆల్రెడీ సార్కి నేను షేర్ చేసుకున్నాను. నేను అడిగాను, నాకున్న డౌట్ కూడా నేను క్లియర్ చేసుకున్నాను. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీరు వచ్చి క్లియర్ చేసుకోవచ్చు సార్. వెల్కమ్ వెల్కమ్. ఎవరైనా ఒకవేళ మీరు టోకెన్ ఫార్మింగ్ ఏమైనా చేయాలనుకున్నా కానీ చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. స్క్రీన్ షేర్ చేసి ఒకవేళ ఫార్మ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. అందరూ ఫార్మింగ్ చేసుకుంటున్నారా లేదన్నది చేసుకోండి సార్. అందరు కంప్లీట్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అయితే సార్ ఇది గూగుల్ మీట్ది లింక్ మరి ఎట్లా, అది గ్రూప్లో ఉంటే వస్తుందా? మరి లాస్ట్ టైం అయితే నాకు శంకర్ సార్ పంపించారు. మరి నేను నెక్స్ట్ టైం మీకు నేను నాకు వస్తే నేను మీకు షేర్ చేస్తాను మేడం. అది ఎందుకంటే అది అందరికి ఇవ్వరాదని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దానివల్ల లీడర్స్ అనమాట. సో నేనేం చేస్తానంటే నేను మీకు స్పెషల్ గా ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? అయితే సార్ అది ఎవ్రీ టైం కొత్త లింకే ఉంటుందా సార్? అది జూమ్ మీటింగ్ కదా? ఎవ్రీ టైం చేంజ్. అయితే ఎవ్రీ ట్యూస్డే ఉంటుందా సార్ అది? టైం కూడా మనకు ముందు తెలియదు మేడం. అది అన్ఎక్స్పెక్టెడ్ గానే వాళ్ళు క్రియేట్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఎందుకంటే నేను కూడా ఎందుకు వెళ్ళగలుగుతున్నాను అంటే, సో డ్యూటీలో ఉంటాను కనుక ఆ టైంలో నేను పాసిబుల్ అవుతుంది కనుక నేను వెళ్తున్నాను అంతే తప్ప మనకు ఒక టైం ఉన్నా అనుకోండి, మనం ఏం చేస్తాం, ఏమైనా పని ఉన్నా కూడా లేకపోతే ఏమైనా డ్యూటీలో ఉన్నా కూడా సో మనము ప్రిపేర్ అవుతాం. బట్ ఇది ప్రిపేర్ అవ్వడానికి లేదు మనకి. అదే సార్. ఓకే, సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమైంది మేడం, జలుబైందా? మరి సరిదైందా? మాట డిఫరెంట్ వస్తుంది. ఇప్పటి వరకు హిందీ మీటింగ్ ప్లాన్ అయింది సార్. ఓకే అలాగనా? కొంచెం టైర్డ్ అయిపోయింది, అంత ఏం లేదు. రైట్, క్లియర్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్ సపోర్టింగ్ ఫర్ మీ. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అదే కొద్దిగా వాయిస్ డిఫరెన్స్ గా ఉండడం వలన సార్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఎవరైనా మాట్లాడాలనుకున్నా షేర్ చేసుకోవాలనుకున్నా కానీ రండి సార్, వెళ్ళండి. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. ఫ్రీగా ఉంటే కనుక 2 minutes షేర్ చేసుకోండి. హనుమంత్ సార్ ఫ్రీ ఉంటే ఇన్వైట్ చేయండి. హనుమంత్ సార్ ఉన్నారు. తర్వాత ధర్మవర శంకర్ సార్కి, మన బాలకృష్ణ సార్కి. ఓకే సార్, హనుమంత్ సార్
మీరు ఫ్రీగా ఉంటే కనుక రండి సార్. వెల్కమ్ వెల్కమ్. ఇక్కడ మన గరికపాటి శ్రీనివాసరావు ఉన్నారు, వెల్కమ్ చేయండి. ఎందుకంటే నేను లోన్కి వెళ్తున్నాను, ఇప్పుడు లోన్కి వెళ్తే మరి కట్ అవుతుంది. సో ఉన్న ఓకే ఓకే ఇంకొక సార్. ఓకే సార్. 15 minutes ని ఇది మీరు అందరూ షేర్ చేసుకొని తర్వాత ఒకవేళ నేను బయటకు వస్తే కనుక నేను లైవ్ లోకి వస్తాను, లేకపోతే మాత్రం మీరే మరి వైండప్ చేయండి. ఓకే? ఆ తర్వాత టైం అయిన తర్వాత. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ వెల్కమ్ సార్. ఒకవేళ మీరు షేర్ చేసుకోవాలనుకున్న అండి ఈ గరికపాటి శ్రీనివాసరావు సార్ ఎక్కడ ఉన్నారు? రాజేష్ సార్ గారికి సార్ నమస్కారం సార్. రాజేష్ సార్కి వెంకటేష్ సార్కి నమస్కారం సార్. ఇక్కడ భారీ వర్షం వస్తుంది, ఇంట్లో ఉన్నా సార్, అందరు నిద్రపోతున్నారు, కొద్దిగా మాట్లాడుతుంటే. అవును, కొద్దిగా మనకి వర్షాలు పడుతున్నాయంట కదా బాగా. ఇంట్లో ఉండి అందరు నిద్రపోతున్నారు, డిస్టర్బెన్స్ అయింది, వాళ్ళకి తెలియదు కదా. సరే 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 సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ రామతేజ సార్ ఫ్రీగా ఉంటే కన్నా 2 minutes రండి సార్. ఇందాక ఆల్రెడీ ఒకసారి ఇన్వైట్ చేసాం సార్, మరి బిజీగా ఉన్నారమ్మా సార్ రామతేజ సార్? సార్ బిజీగా ఉన్నట్టున్నారు రామతేజ సార్. వెంకటేష్ సార్ ఎవరు రాకుంటే ఒక క్వశ్చన్ నేను అయితే మేడం ఇప్పుడు టెలిగ్రామ్ లింక్ క్రియేట్ చేయడం ఎట్లా సార్? ఒకటి గ్రూప్ క్రియేట్ చేయాలి, మరి టెలిగ్రామ్లో మనము లింక్ క్రియేట్ చేయడం ఎలా, ఐడియా ఉందా సార్ మీకు? టెలిగ్రామ్ మేడం టెలిగ్రామ్లోనే లింక్ క్రియేట్ చేయాలి ఒకటి, ఎట్లా సార్ అది? మీరు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మేడం అక్కడ మనకి ఇది వస్తుంది కదా మేడం పైన, అది మన మామూలుగా ఇప్పుడు డైలీ పెట్టి లింక్ ఉంటుంది చూడండి మేడం, ఆ లింక్ రిమూవ్ చేసేసి ఈ లింక్ అందులో అప్డేట్ చేస్తే సరిపోద్ది మేడం. అదే లింక్ క్రియేట్ చేయాలి, మనం కొత్త లింక్ క్రియేట్ చేయాలి, ఉన్న లింక్ని తీసేసి కొత్త లింక్ పెట్టాలి కదా, ఆ కొత్త లింక్ క్రియేట్ చేయాలి. ఐడియా ఉందా సార్? ట్రై చేస్తున్నాను కానీ తెలియట్లేదు నాకు. సెట్టింగ్స్లోకి వెళ్ళి కానీ తెలుసు, కానీ అది తెలియట్లేదు సరిగా ప్రాసెస్, అందుకే. అది ఆల్రెడీ రాజేష్ సార్ది కొత్త లింక్ చేసినప్పుడు చేసాం మేడం, అది చాలా రోజులు అవుతుంది. ఓకే ఓకే సార్, చూద్దాం తర్వాత అది టైం ఉన్నప్పుడు. ఓకే మేడం, మీకు అది నేను కనుక్కొని నేను చెప్తాను. మేడం ఇది మనకి మీరు క్రియేట్ చేసారు మీరు ఆల్రెడీ? లేదు, క్రియేట్ చేయలేదు. అంటే మేడం మీరు ముందు గ్రూప్ క్రియేట్ చేయండి. గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత మనకి గ్రూప్ ది మీరు పైన పేరు యాడ్ చేసుకొని, మీరు ఏ గ్రూప్ కి పేరు ఏం పెట్టాలనుకుంటున్నారు పేరు యాడ్ చేసిన తర్వాత కింద మనకి ఇన్ఫో అని ఉంది కదా మేడం, ఆ ఇన్ఫో పైన కిందే మనకి అది లింక్ ఉంది మేడం, అది మీరు కాపీ చేసుకొని మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. అది మీరు ఆటోమేటిక్ మీరు ఏంటంటే ఇప్పుడు మన కోవిడ్ మీటింగ్ ది లింక్ ఉంది కదా మేడం, అందులో మ్యాటర్ టైమింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, మీరు ఒకవేళ అది మీరు కాపీ చేసుకుని అందులో ఆ కోవిడ్ ది లింక్ డిలీట్ చేసి ఇది మీరు అక్కడ పేస్ట్ చేశారంటే, మీరు టైమింగ్ అవన్నీ సెట్ చేసుకున్నారంటే ఆ లింక్ మీరు ఒకసారి మీరు షేర్ చేస్తా ఉంటే అది ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అవుతుంది మేడం.
ఓకే సార్, ఓకే, ట్రై చేస్తాను, రాకపోతే మళ్ళీ చూద్దాం. ఓకే సార్, ఓకే ఓకే థ్యాంక్ మేడం. ఏమంటే థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, దానిపోయిన శంకర్రావు సార్, వెల్కమ్. ఫ్రీగా ఉంటే కానీ 2 minutes రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ రోజు ఏంటి మన రామ్ తేజ సార్ బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అక్కడే మరి అక్కడే ఉన్నాడు, హైదరాబాద్ లోనే ఉన్నాడు. నేను మా ఊర్లో ఉన్నాను. ఈ వర్షం సార్ పడుతుందంట అంటే బాగా. అక్కడ బాగా వర్షాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి, డిస్టర్బెన్స్ గా ఉందని అవునవును, ఏమన్నా సార్ వర్షం ఏమన్నా పడుతుంది. చేసుకోవట్లేదా మేడం? ఎస్ సార్. నేనైతే యాక్చువల్ గా ఫార్మింగ్ బాగా జరుగుతుంది సార్. నా ఐడియాలు మొత్తం అవును కూడా సార్, అవును సార్. ఇప్పుడు మొన్నటి వరకు నాది నా డౌన్ లైన్ లో నేను రిఫర్లు ఇచ్చింది 58% కి నేను రిఫర్లు ఇస్తే అందులో ఓన్లీ 5 members ఓన్లీ ఫార్మింగ్ చేశారు సార్. నాకు 5 చూపించారు నాకు ఆల్రెడీ. కానీ ఇప్పుడు మనకి స్పీడ్ వాల్యూ ద్వారా వచ్చింది కదా సార్ ఆ యూ వాలెట్. అవును. దాని ద్వారా చేసిన పర్సన్స్ ఇప్పుడు నాకు 43% యాడ్ అయ్యారు సార్. ఇప్పుడు అంటే ఇంకా నాకు 15% ఇంకా నాకు యాడ్ వస్తుంది. అంటే వాళ్ళకి ఇంకా 105 ఇంకా కంప్లీట్ అవ్వలేదు, దాని మూలన వాళ్ళు చేసుకోలేదు. నాకు ఎప్పుడైతే వాళ్ళు 15% కూడా నాకు 105 కంప్లీట్ అవుతే చేసుకుంటారు, నాకు 58 రిఫర్లు అక్కడ షో చేస్తుంది సార్. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇన్న అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకు రాబోయే అప్డేట్ ప్రకారం ఎన్ని రిఫరల్స్ ఉంటే అన్ని రిఫరల్స్ ద్వారా మనకి మంచి బెనిఫిట్ వస్తుందని చెప్పి తెలిసింది నాకు. వెరీ గుడ్, వెరీ ఎందుకంటే గుడ్. సార్ మనకి డైరెక్ట్ ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ద్వారా మనం డైరెక్ట్ చేసుకునే దానికి రిఫరల్ ఎంత వస్తుంది అన్నది మనకి అంచనా ఉంది. అవును సార్, మనకి టోకెన్ ఫార్మింగ్ ద్వారా మనకి చేసేదానికి రిఫరల్ ఎంత వస్తుంది అన్నది మనకి అంచనా ఉంది. ఏంటంటే ఫస్ట్ లెవెల్ కి ఏమో 20%, 19%, 18% అని. కానీ దీనికి ఎలా అన్నది ఇంకా తెలియదు సార్. అది ఏంటంటే మనకి సిస్టమ్ ఇచ్చే నోటిఫికేషన్ బట్టి, తర్వాత మనకి సిస్టమ్ ఇచ్చే అప్డేట్ బట్టి మనకి అర్థం అవుద్ది. దాని గురించి వెయిట్ చేయాలి మనం. సార్ అంటే ఫార్మింగ్ జరుగుతుంది దగ్గర దగ్గర నా ఐడియాలు మొత్తం మీద. నిన్న ఈ రోజు మొత్తం లెక్కేసేస్తా దగ్గర 35,000 పైన ఫార్మింగ్ జరిగిందండి. 35,000. సూపర్ సూపర్ సార్, సూపర్ సార్. అది నిజంగా కూడా కష్టపడి చేసుకుందే సార్. నేను ఇదంతా ఫార్మింగ్ ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండి అన్ని ఐడియాల్లో మొత్తం లెక్క కూర్చొని. ఆల్రెడీ మనకి రామ్ తేజ సార్ కూడా మనకి షో చేశారు ఆల్రెడీ. అంటే సార్ ఆల్రెడీ 1 lakh కంప్లీట్ అయినాయి, కానీ లెవెల్ అంటే 5 levels లో కంప్లీట్ అవ్వలేదు సార్. మినిమం 8 levels అలా కంప్లీట్ అయింది కాబట్టి దాని వల్ల ఎలిజిబుల్ అవ్వలేదు. మీకు ఎప్పుడైతే 5 levels లో మీకు 1 lakh కంప్లీట్ అయిపోద్దో అప్పుడు మీకు మేబీ మీకు 250% మీకు యాడ్ అవుతుంది. అప్పుడు మీకు 200 నాకు 58 అయ్యింది సార్ పర్సెంట్. 250 వస్తుందా సార్ ఇప్పుడు ఆల్రెడీ? 258. 258% వస్తుందా? అది మరి అది రివార్డ్, రెఫరల్ రివార్డ్ అని చూపిస్తుంది సార్. అది నా కింద టోటల్ వచ్చి స్పీడ్ క్రైటీరియా. మీరు చెప్పేది స్పీడ్ క్రైటీరియా కదా సార్? అది కాదు సార్. ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు మీకు 100 కి 200% వస్తుంది కదా, దానికి ఎలిజిబుల్ అవుతే మీకు 250 వస్తాయి సార్ మీకు. అంటే మీరు ఆ క్రైటీరియాకి ఎలిజిబుల్ అయ్యారంటే మీకు ఎంత ఫార్మింగ్ చేశారో దానికి 250 వచ్చాక కంప్లీట్ అవుతుంది సార్ మీకు. అది దగ్గర దగ్గర నా ఫార్మింగ్ వచ్చి 2.5 లక్షల పైన అయింది సార్ ఫార్మింగ్. అవునవును సార్, అవును సార్. అంటే అంటే మీ డౌన్లైన్ లో కదా సార్ మీరు చెప్పేది? అవును, ఆ డౌన్లైన్ లేనా సార్ మీరు ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతారో అంటే సార్, అది మనకి ఫస్ట్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అంటే లెవెల్ 5 వరకు మీరు కాల్కులేట్ చేసుకుంటే 1 lakh కంప్లీట్ అయి ఉంటుంది సార్. అదే అంటే మీకు 20 levels లో మీకు మేబీ 1,50,000, 1,30,000 అవి ఉండొచ్చు సార్. ఆల్రెడీ ఆ రోజు రామ్ తేజ సార్ మనకి ఆ డౌట్ గురించి క్లారిటీ తీసుకున్నారు.
సార్ మళ్ళీ రమేష్ సార్ మేము ఇంకా చెప్పిన తర్వాత ఈ క్యాల్కులేట్ చేస్తే 5 levels లో సార్కి ఒక దాంట్లోనేమో 91,000 అయినాయి సార్, ఒక దాంట్లోనే 88,000 89,000 సంథింగ్ అయినాయి సార్. అంటే ఆ రెండు కూడా ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక ఒక దాంట్లో 12,000 ఒక దాంట్లో 11,000 సంథింగ్ అవ్వాలి సార్. అవి అవుతే ఇప్పుడు అప్పుడు ఈ డీపీల ద్వారా బాగా ఈ ఫార్మింగ్ జరుగుతుంది కాబట్టి అంటే రానున్న ఒక డీపీల ద్వారా ఫార్మింగ్ 21 జరిగింది, month లో దీనికి డీపీల ద్వారా ఫార్మింగ్ జరిగింది అందరూ అంటే అయితే దీనికి అన్ని యాడ్ అవుతుంది సార్. దానికి అది యాడ్ కాదండి అది. అది యాడ్ కాదు సార్, అది దానికి సంబంధం లేదు. అంటే 100% కదా సార్. అదే టోకెన్ ఫార్మింగ్ లో అదే మీరు ఎప్పుడైతే మీరు పోతే టోకెన్ ఫార్మింగ్ లో ఇప్పుడు 5 డౌన్ levels లో టీమ్ మరి సార్ వెంకటేష్ గారు ఇది ఒక చిన్న డౌట్ క్లియర్. ఇప్పుడు డౌన్ టీమ్ ఫార్మింగ్ చెప్పండి. జరుగుతుంది, దాని మీద కమిషన్ అయితే ఇస్తాడా వీళ్ళు? అదే దాని గురించే సార్, ఇప్పటి వరకు నేను చెప్పింది దాని గురించే సార్. దాని గురించే మనకి వచ్చే అప్డేట్ లో దానికి క్లారిటీ ఇస్తారు సార్ మనకి. ఆహాహా. ప్రజెంట్ ఇప్పుడైతే మనకి దాని నుంచి ఏమి మనకి రావట్లేదు. దానికి కూడా మనకి గుడ్ న్యూస్ వినబోతున్నాం అని చెప్పేసి అదే రాజేష్ సార్ కూడా అదే చెప్పింది అదే. అంటే మీరు ఇప్పటి వరకు ఎంతమంది అయితే మీ డౌన్లైన్ లో యూజర్ వ్యాలెట్ లో మీరు ఫార్మింగ్ చేసుకున్నారు వాళ్ళందరి ద్వారా కూడా మనకు మరి ఎలా పర్సంటేజ్ ఎలా ఇస్తారంట అనేది మరి తర్వాత తెలుస్తుంది. అది అప్డేట్ ఎక్కడి నుంచి వస్తుందో అప్పటి నుంచి మనకి రావచ్చు సార్. ఓకే ఓకే అదే సార్, దాని గురించే హ్యాపీ. ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీరాంజనేయులు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వీరాంజనేయులు సార్, వీరాంజనేయులు గారికి వీరాంజనేయులు గారితో మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్. సార్ మరి వీరాంజనేయులు సార్ ఫ్రీగా ఉన్నారా? ఫ్రీగా ఉంటే సార్ మ్యూట్ చేసుకోండి. ఓకే సార్, ఓకే వెల్కమ్ సార్, సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అన్ని విషయాలు వింటున్నాను సార్, చాలా సంతోషంగా ఉంది. అదే ఇంకేదైనా మనం మాట్లాడాలి, మీరు మాట్లాడితే జోష్గా ఈ మధ్య కొంచెం యూనివర్సల్ సబ్జెక్ట్ కొంచెం నములుతున్నాం సార్. అంటే అంతా మాకు కొంచెం బాబు లైన్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉంటానండి. 5 గంటలకు వెళ్తాను షాప్ దగ్గర. బుక్స్ తీసుకొచ్చి ఎక్కువగా చదవటానికి రీడింగ్ ఇష్టపడుతుంటాను. దాంట్లో వెంకటేష్ గారు యూనివర్సల్లో జీ హుజూర్ అని రెడీగా, నేను నీకు యూనివర్సల్లో నీకేం కావాలో నీకు కోరుకోవా, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఎలా, దానికి ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ లాంగ్వేజ్ మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనం మురి కాలం ఉందండి, బాగా ఏమి కాలువలు అంతా ఫ్రీగా ఉంటే వాటర్ వెళ్ళిపోతాయి ఫ్రీగా. గవాసులు అడ్డం అన్ని అడ్డాలు ఉన్నాయి కదా. మన జీవితంలో చాలా నెగిటివ్స్ ఉన్నాయండి. ఈ నెగిటివ్స్ అన్ని పోయినాడే ఫ్రీగా మనకి రాగలదు. ఇంకా చాలా చాలా రీఛార్జ్ చేస్తున్నాను సార్ దాని గురించి. ఎంత అద్భుతంగా పోయే కొంది లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా చదవాలి అనిపిస్తుంది సార్. అది యూనివర్సల్ సబ్జెక్టు చాలా 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 అసలు చాలా హ్యాపీగా ఉంది సార్. అది ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా అంటే ఇప్పుడు ఈ ఉన్న జిజ్ఞాసలు, ఈ సంసార బాంధవ్యాల్లో ప్రతి ఒక్కళ్ళు లేచి పరుగుల మీదనే పరిగెత్తున్నాం సార్ మనం. మరి తెలుసుకోవాల్సిన విషయాలు అయితే కొంచెం ఏదైనా వయసు మెచ్యూరిటీ కొని అవి వాసంగా వస్తుంటాయి. అవి కూడా కొంతమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాక కొన్ని రకరకాల బాంధవ్యాల వలన అవి మనం కనుక్కోలేకపోతున్నాము సార్. ఆ రోజులో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా కూర్చొని దివ్య దృష్టితోటి 5,000 సంవత్సరాల నాటికి కూడా చెప్పగలిగాడు సార్. ఇప్పుడు ఒక వెంకటేష్ గారు చెప్పొచ్చు, ఒక వీరాంజనేయులు చెప్పొచ్చు, శంకర గారు ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఆ దివ్య దృష్టితోటి మనం చూడగలగాలి సార్. దాన్ని మూడో నేత్రం థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు ఎవరైనా చెప్పొచ్చు సార్. నాకైతే అప్పుడప్పుడు మాకు కొంచెం యూనివర్సల్లో మాకు ఈ మెడిటేషన్లో మాకు రాజేష్ గారు కూడా కొంచెం అందుబాటులో ఉంటాయి మాటలు. కొంచెం రానున్న వాటికి కొంచెం చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అలాగా నాకైతే చాలా వరకు నాకు మా బాబు బిజినెస్ సపోర్ట్గా ఉంటూ నేను షాప్ దగ్గరే ఉంటాను. ఖాళీ టైం ఎక్కువ దొరుకుతుంది సార్ నాకు. ఆ టైంలో కొంచెం నేను ఎక్కువగా చదవటానికి చాలా ఇష్టపడతాను. లోపలికి వెళ్ళే కొంది అసలు ఎంత తవ్విన తరగని సంపద ఉంది సార్ మనకి తెలుసుకుంటే. మళ్ళీ ఇంకొకటి చిన్న ఒక పోతూ ఉంటే సార్, ఒక గురువుగారు శిష్యులు వెళ్తూ ఉంటారండి, ఒక 20 మంది. పోతున్న దోమలో ఒక నది ఒకటి, మోకాళ్ళలోతు పారే నది ఒకటి, వాగులు నదులు అంటారు సార్. అప్పుడు
అలాంటిది అడ్డం వచ్చినప్పుడు అక్కడ ఈ గురువు గారిని పరిశీలించాలని రాజేష్ గారు, మన వెంకటేష్ గారు ఒక అందమైన స్త్రీ ఇలాగ వచ్చి అక్కడ సృష్టి అని ఏర్పడింది అప్పటికప్పుడే. ఏమండి నన్ను అవతలొడ్డికి తడవకుండా చేర్చగలుగుతారని క్వశ్చన్ వేసిందండి ఆమె. వేసినప్పుడు ఈ గురువారు మరి వీళ్ళు బ్రహ్మచారులు కదా, ఆడవారిని తాగటం చేయటం ఇవన్నీ కాదు కదా, అయినప్పుడు కూడా సరేనమ్మని ఒప్పుకుని ఆమె అని భుజాల మీద వీపున ఇచ్చికిచ్చుకుని అవతలకి దాటిస్తాడండి. ఒక పర్లాంగ్ హాఫ్ పర్లాంగ్ ఏమో దాటిన తర్వాత ఈ అనకుండా శిష్యులు ఓహో దోహో గురువు గారు ఏంది ఇటు చేస్తున్నాడు అది ఇదని ఎగసేకలు ఈ బరువు అంతా లోడు మోస్తున్నారు సార్. పోతుంటే గురువుగారు ముందు పోతుంటే నడక సాగటం లేదు, 1 కిలోమీటర్ దాటినా కూడా. ఏంద్రా ఇందాటి దాకా బాగా వాగుదాకా బాగా ఒడుపు నడిచారు, అక్కడి నుంచి స్లో చేస్తున్నారంటే దోచి ఆహొచ్చి ఊహొచ్చి అని గురువుగారిని వ్యంగ్యంగా మాట్లాడడం, అపచారం అని అది అని ఏదో చెప్పుకుంటా ఆయనేమో బరువు ఎత్తుకున్నప్పుడు బరువుగా ఉంది ఆమెని. అవతలు దించాడు, ఇంకా అది మర్చిపోయాడు, మర్చిపోయాడు వెళ్ళిపోయినాడు సార్ వెంకటేష్ గారు. ఈ శిష్యులందరూ 20 మంది ఆ బరువు మోస్తున్నారండి, ఆమెను ఎత్తుకున్న బరువుని. వీళ్ళు చెప్పుకుంటూ ఒకరికొకళ్ళు అది ఇది అని చెప్పి తర్వాత ఏంద్రా నాయనంటే ఇంకా వాళ్ళ విషయం నేను అక్కడ ఎత్తుకున్నాను, ఆమెను అక్కడ దించాను, అంతటితో మర్చిపోయాను. మన విషయాల్లోకి వచ్చి మనం పరంపరంగా మనం ఎత్తుకులా వాడుకోవాలి, ఈ జీవితంలో పరమార్థం ఇది అని చెప్పి ఆ గురువుగారు చెప్పిన దానికి మరి చాలా చాలా ఆ కథలు ఇవి వింటుంటే చాలా 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 చక్కగా అసలు చాలా ఉన్నాయి సార్ జీవితంలో. మనం చనిపోయేంత వరకు కూడా ఈరోజు సరిపోయిందిలే నాకు అన్నీ తెలిసిన అనడానికి వీల్లేదు వెంకటేష్ గారు. నిత్య విద్యార్థులే సార్ వాస్తవం చెప్పాలంటే. ఎన్నో జీవిత సత్యాలు తెలుసుకోవాల్సిన కూడా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సార్. మంచి ఉదాహరణ చెప్పారు. సూపర్ సార్, మీరు నిజంగా యూనివర్స్ గురించి చెప్పేది నిజంగా ఎక్సలెంట్. ఏదైనా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. మనం నిజంగా అనుకున్నది ఏదైనా సరే యూనివర్సల్ మనకు సపోర్ట్గా ఉంటుందని చెప్పింది కరెక్టే సార్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ప్యానెల్లో అందరికీ. సారు వీరాంజనేయ సార్ చెప్పినట్టు యూనివర్స్ పవర్ గురించి చెప్పారు సార్. అది చాలా గొప్ప విషయం సార్. యూనివర్సల్ పవర్ అన్నది అది చాలా పెద్ద డెప్త్ గా ఉంటుంది మ్యాటర్. అది 100% వాస్తవం. అది దాన్ని ఎవరైతే కాన్సెప్ట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారో ఖచ్చితంగా సార్ యూనివర్స్ పవర్ అన్నది ఎవరైతే అర్థం చేసుకుని దాన్ని ఫాలో అవుతారో వాళ్ళ లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతాయి. ఆల్రెడీ ప్రూవ్డ్. పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ కూడా దీని ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సార్ చెప్పింది మాత్రం 100% వాస్తవం. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం యూనివర్సల్ పవర్ ఎలా ఉంటుంది అనేసి. మన లైఫ్ లో యూనివర్సల్ పవర్ ని తీసుకురావాలి. భగవంతుడు ఒక్కొక్కరు ఒకలాగా తీసుకుంటాం, అది కాకుండా మైటీ పవర్ ఉంటుంది యూనివర్సల్ పవర్ అనేది. అది చాలా ప్రతి విషయానికి వస్తే పీవీసీ మెటల్ లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. అందరూ కొన్ని చాలా రోజులుగా మనం చెప్తున్నాం పీవీసీ మెటల్ అకౌంట్ పెంచుకోండి, టెస్ట్ వాలెట్ లో ఉంచుకోండి అనేసి. ఆ విషయాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నారో వాళ్ళైతే, ఫాలో అయిన వాళ్ళైతే ఖచ్చితంగా మిరాకిల్స్ చూస్తారు రాబోయే రోజుల్లో. ఇవి కొత్తగా రాబోతున్న అప్డేట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఆ అప్డేట్స్ లో కూడా మనకి మంచి విషయాలు బయటకు వస్తాయి. మనం ఆనందపడే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి టోకెన్ ఫార్మేషన్ లో. దయచేసి మీరందరూ కూడా ఎంత వీలైతే అంత కనీసం రోజుకు ఒక 5, 10, 2, 3 మీ యొక్క ఆర్థిక స్తోమతను పెట్టి పీవీసీ మెటల్ ఇప్పుడే పెంచుకోవాలి సార్. తర్వాత మనకు ఆ టైం ఉండదు, ఆ టైం దొరకదు. ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయామంటే రోజుకి కాయిన్ మల్టిపుల్ గా పెరుగుతూ ఉంటుంది. ఈ రోజున్న రేటు రేపు ఉండదు. ఇవాళ ఈ నిమిషం ఉన్న రేటు మరొక నిమిషంలో ఉండదు. అలాంటప్పుడు మీరు పీవీసీ మెటల్ బై చేయడం కూడా కష్టం అయిపోతుంది. ఇప్పుడు చాలా స్టేబుల్ గా ఉంది కాయిన్. ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు బై చేయలేం. అంత గొప్ప అవకాశం మన చేతుల్లో ఉంది. మనం నెగ్లెక్ట్ చేస్తున్నారు కొంతమంది. మీరు చాలా బాధపడతారు సార్. ఎవరైతే ఇప్పుడున్న పొజిషన్ యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళు అంతులేని ఆనందాన్ని పొందేటువంటి రోజులు వస్తున్నాయి. కానీ ఆ పీవీసీ మెటల్ యొక్క రేటును చూసి దాన్ని తక్కువగా అంచనా వేసుకున్నటువంటి వాళ్ళు బాధపడే అవకాశాలు వస్తాయి, బాధపడే రోజులు వస్తాయి, ఏడ్చుకునే సమయం ఖచ్చితంగా వస్తుంది. ఎవరి మాటలు, చెప్పుడు మాటలు విని, పక్కవారి మాటలు విని, వేరే ఎవరో మాటలు విని దయచేసి పీవీసీ మెటల్ నుంచి బయటకు వెళ్ళకండి. అత్యున్నతమైనటువంటి ఫీచర్స్ రాబోతున్నాయి పీవీసీ మెటల్ లో. అదే నేను చెప్తాను,
కన్సిస్టెంట్ గా కొనసాగాలి, పీవీసీ మెటల్ సిస్టమ్ లో కొనసాగాలి. అప్పుడే మీరు ఉన్నతమైన స్థానంలో మన పీవీసీ మెటల్ తీసుకెళ్తుంది. పీవీసీ మెటల్ యొక్క ఫౌండర్స్ బిగినింగ్ నుంచి వరల్డ్ వైడ్ నుంచి కూడా వాళ్ళ ధ్యేయం ఒకటే, నమ్ముకున్న కస్టమర్స్ ని ఎప్పుడు వమ్ము చేయాల. మీరు కావాలంటే చూసుకోండి, తెలుసుకున్నారు, మాకు చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం మీటింగ్ లో కూడా. సో పీవీసీ మెటల్ కూడా వచ్చినటువంటి ఇన్వెస్టర్స్ ని, కస్టమర్స్ ని అనుకోండి, లేకపోతే పార్ట్నర్స్ అనండి, పార్ట్నర్స్ అంటారు వాళ్ళు, పార్ట్నర్స్ ని ఎప్పుడు కానీ వాళ్ళు వమ్ము చేయరు, ఖచ్చితంగా ఉన్న స్థాయిని తీసుకుంటారు. దయచేసి ఇప్పుడు అవసరాలకి ఖర్చులు పెట్టేది కొంచెం చూడండి, అవసరాలకి ఖర్చు పెట్టడం మంచిది, ఎందుకంటే సేవింగ్స్ ఇంపార్టెంట్. సేవింగ్ చేస్తే కదా మనం పెట్టుబడి పెట్టకూడదు, ఇది పెట్టుబడి చేసేటువంటి విధానం. అవసరానికి మించి ఖర్చు పెట్టద్దండి. అవసరానికి ఖర్చు పెట్టడం వేరు, నచ్చిందంతా కొనడం వేరు, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో మనకి మన కుటుంబ అవసరాలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ఖర్చు పెట్టుకొని మిగిలిన దాన్ని సేవింగ్ చేసిన దాన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ లో పెట్టుబడి పెట్టాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏది పీవీసీ మెటల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే అందులోనే ప్రాఫిట్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఇన్కమ్ లో ప్రాఫిట్స్ ఉండవు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనుకోండి, ఇట్లాంటివంతా చాలా ఒడిదుడుకులు లోనై ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎటువంటి పెద్ద ఆర్థిక నిపుణులైన మీరు అడిగినా కానీ, క్వశ్చన్ చేసినా కానీ వాళ్ళ ఆన్సర్ ఇచ్చేది ఒకటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో పీవీసీ మెటల్ వచ్చి ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇందులో మీరు పెట్టుబడులు పెట్టండి. పెట్టుబడులు పెట్టేటువంటి సరైన సమయం ఇప్పుడే. నేను చెప్పాను కదా, తర్వాత ఎక్స్చేంజ్ లో పీవీసీ మెటల్ లిస్ట్ అయినప్పుడు మీరు కొనడం చాలా కష్టమైపోతుంది సార్. నా మాటలు వినండి, నేను రిక్వెస్ట్ చేశాను, మొన్న టీం తరపున నుంచి కూడా రిక్వెస్ట్ చేశాను, దయచేసి మీరు యూటిలైజ్ చేసుకోవాలి ఇప్పుడున్న అవకాశాన్ని. యూటిలైజ్ చేసుకొని పీవీసీ మెటల్ వీలైనంత పీవీసీ మెటల్ మీ దగ్గర ఉంటాయి, అంత ధైర్యంగా మీరు ఫ్యూచర్ లో ముందుకెళ్ళి సార్. వచ్చేటువంటి లాభాలు, వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ కానీ, పీవీసీ మెటల్ ఫౌండర్స్ మనకు ఆ యొక్క పీవీసీ మెటల్ .io లో కానీ .com లో కానీ ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ ఎక్సలెంట్ గా ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో. ఇంకా మార్కెట్ పరంగా తీసుకుంటే, మార్కెట్ కనంగా తీసుకుంటే ఉన్నతమ ఒక మంచి స్టేజ్కి వెళ్తుంది ట్రేడింగ్ విషయంలో. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకొని, మొన్న గత కొద్ది రోజులుగా అదే చెప్పుకొస్తున్నాను నేను, ఎందుకంటే దీని విలువ మీకు తెలియదు సార్, ఇప్పుడైతే అర్థం కాదు, పోను అర్థమవుతుంది. అప్పుడు బాధపడటం కన్నా ఇప్పుడే మీరు సరైన మార్గంలో వెళ్తే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్, మీరు చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్. ఏదైనా సరే ఈ రోజున మనకి ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటేనే ఫ్యూచర్ లో మనకి ఏదైనా కానీ మనం ప్రాఫిట్ పొందగలం. మీరు చెప్పింది 100% కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, దానిమైన శంకర్ సార్ మనం కంక్లూడ్ చేసుకుందాం సార్. ఆల్రెడీ రాజేష్ సార్ మనకి బిజీగా ఉన్నారు, టైం కూడా అయింది కాబట్టి ఇంకా కంక్లూడ్ చేసుకుందాం అంటే చేసుకుందాం సార్. మిస్ సార్ చెప్పండి, కంక్లూడ్ చేద్దామంటే చేద్దాం సార్. క్లోజ్ చేసేసేయండి సార్, టైం అయిపోయింది. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందరు షేర్ చేసుకున్న పర్సన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటల్ జై పీవీసీ మెటల్, పీవీసీ మెటల్ ఎవరండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. జై అందరూ బిలియనర్స్ అని నేను ఎప్పుడు ప్రగాఢంగా నమ్ముతాను సార్. మన జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా 100% బిలియనర్స్ అని నేను వాస్తవంగా నమ్ముతాను సార్. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.